నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ప్రభువుకు మొట్టమొదటిగా వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రభుపేట పాస్టర్ గారికి, కుటుంబానికి, మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మనకు దేవుడిచ్చిన ఆ జీవితం అద్భుతమైనది, ఆయుష్ అద్భుతమైనది, ఆరోగ్యం కూడా అద్భుతమైనది. ఈ నూతన నెల మనకి సెప్టెంబర్ 1వ తారీఖున 2024 సంవత్సరం ఈ విధంగా మన సజీవులు ఉన్నామంటే దేవుని కృప. నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు లేరు, ఆగస్టులో ఉన్నవారు సెప్టెంబర్లో లేరు. మనం ఉన్నామంటే, చర్చిలో ఉన్నామంటే, మనం ప్రార్థనలో ఆరాధనలో గడిపేము. ఎంతవరకు అంటే దేవుని కృప. ఎంతోమందికి ఈరోజు ఆరాధన రావాలని ఉంటుంది, రాలేకపోతారు. ఏదో ఆటంకాలు వస్తుంటాయి, సాతాను ఏదో రకంగా బంధకాల్లో పడేస్తుంటాడు. కాబట్టి మనకైతే దేవుడు అద్భుతంగా ఆరాధనలో పాల్గొనడానికి, 10 గంటలకు రావడానికి, ఎంతవరకు ఆరాధనలో మనం అద్భుతంగా ఆనందించడానికి దేవుడిచ్చిన కృప కొరకు వందనాలు. చక్కనటువంటి వాక్య పరిచర్య, కీర్తనలు చాలా చక్కగా పాస్టర్ గారు వివరిస్తున్నారు. చాలా మరుగైన విషయాలు కూడా అందులో, ఆధ్యాత్మిక విషయాలు చాలా చక్కగా వస్తున్నాయి. అలాగే ఆరాధన కూడా చక్కగా బాబు జరిగిస్తున్నారు. అలాగే మరి పాటలు కూడా చక్కని పాటలు పాడుతున్నారు. అన్ని విషయాల్లో దేవుడు చాలా చక్కగా నడిపిస్తున్నాడు సంఘాన్ని. అందుబట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, మీతో పాటు నేను ఆనందిస్తున్నాను. అందుబట్టి నాకు ఇచ్చిన అవకాశం పెట్టి దేవుని స్తుతిస్తూ ఆనందిస్తున్నాను. ప్రియులారా, ఓకే, నేను వెళ్తాను సబ్జెక్టులోకి. ఇప్పుడు మనకిచ్చినటువంటి సబ్జెక్ట్ ఒక విధంగా దేవునికి ఇవాళ థ్యాంక్స్ చెప్పాలి మనం. ఎందుకంటే ఆదికాండం కంప్లీట్ అయిపోతుంది ఈ రోజుతో. ఆదికాండం కంప్లీట్ అవుతుందని నిజంగా దేవుడి తాలూకు అద్భుతం. అది ఆదికాండం అన్నది ఒక విధంగా జస్ట్ పరిచయం చేస్తాను మీకు. ఆదికాండం అన్నది మనకి పాత నిబంధన యేసుక్రీస్తు దగ్గర నుంచి ఆదాం వరకు 4000 సంవత్సరాలని పండితులు లెక్క పెడతారు. అంటే ఆదాం ఏదైనా తోట నుంచి బయటకు వచ్చాక కౌంటింగ్. ఆ 4000 సంవత్సరాల చరిత్రలో ఒక్క ఆదికాండంలోనే సుమారు 2300 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు వ్యాఖ్యానకర్తలు. అంటే 4000 సంవత్సరాల చరిత్రలో 50% చరిత్ర ఒక ఆదికాండంలోనే ఉంది. అంటే మిగతా పాత నిబంధన పుస్తకాలు ఎన్ని? 39 పుస్తకాల్లో పుస్తకంలోనే 2000 సంవత్సరాల చరిత్ర సుమారు ఉందంటే, మరి మిగతా 38 పుస్తకాల్లో మరి ఏముంది? మిగతా 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే ఆదికాండం అంత ఇంపార్టెంట్ అనమాట, అది గమనించాలి. ఇక రెండోది, ఆదికాండం అన్ని ప్రారంభాల గ్రంథం. అది సృష్టి ప్రారంభం, మానవుల ప్రారంభం, పాపం ప్రారంభం, తీర్పుల ప్రారంభం, ఇంకా అన్నీ ప్రారంభాలే ఇందులో. కాబట్టి ఇవన్నీ గత వారాల్లో కూడా మనం చూస్తాం. మరి ప్రభు కృపను పెట్టి మనం జూలై లాస్ట్ వీక్ సండే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఈ బైబిల్ స్టడీ ఇండెక్స్ ఆది మానవుడు నేటి మానవుడు అన్నది ఇది 6వ ఎపిసోడ్ అనుకుంటున్నాను ఈరోజు. 6 ఆరాధన నేను నా కౌంటింగ్లో వచ్చింది. ఆగస్టులో 4, జూలై లాస్ట్ వీక్, ఇది ఫస్ట్ వీక్. ఈ 6 క్లాసులతో ఆదికాండం అయిపోతుంది మనకి. అయితే ఇప్పుడు ఆదికాండం మీద మనకు ఫుల్ గ్రిప్ ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. ఆదికాండం మరలా ఎవరికైనా చెప్పాలంటే మీరే చెప్పాలి. ఆదికాండం మీరు చదివేటప్పుడు ఇంకా అర్థం కాలేదు అనడానికి వీలు కాదు. ఇంకా ఆ రకంగా ఇప్పుడు మీకు రివ్యూ చేస్తున్నాను. ఆదికాండం మనం రివ్యూ చేస్తూ నేను యోసేపుతో ఈరోజు ముగిస్తాను. ఎందుకంటే లాస్ట్ టైం యాకోబు మాట్లాడాం, మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అయిపోయింది. ఈరోజు యోసేపుతో అయిపోతుంది లాస్ట్. కాబట్టి ఒక పక్క ఆదికాండం ముగింపు అవుతుంది. మన క్యారెక్టర్లో ఆది మానవుడు నేటి మానవ బుక్లో సమస్త మానవ జాతి కాలంలో ఉన్న తరాలన్నీ కూడా అయిపోయి 19 తరాలు. తర్వాత పితరులు 3 అయిపోయింది. ఇప్పుడు నాయకుడు అవుతున్నాడు. అందులో మీకు లిస్టులో నాయకుడు మొదటివాడు యోసేపు, మీకు ఇచ్చిన పాంప్లెట్లో. ఓకే ప్రియులారా, ఆదికాండాన్ని ముఖ్యంగా ఏంటంటే 2 భాగాలు చేసి మనం చదవాలి. ఆదికాండం 1 నుండి 11 అధ్యాయాల వరకు కూడా ఒక భాగం, ఆదికాండం 12 అధ్యాయం నుండి 50 అధ్యాయం వరకు కూడా ఒక భాగం. మొదటి 11 అధ్యాయాలు ఉన్న భాగం ఏంటంటే మరి సృష్టి తాలూకా ప్రారంభం, మరి మనిషి యొక్క పతనం, ఆ తర్వాత జలప్రాలయం, తర్వాత దేశాలు, భాషలు, ఇలా చెరుపు ముఖ్యమైన సంఘటనలు, 4 ముఖ్యమైన సంఘటనలు అవి. అలాగా గుర్తుపెట్టుకోండి. వ్యక్తుల మూలంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మొదటి 11 అధ్యాయాల్లో ఆదికాండంలో ముఖ్య వ్యక్తులు మాత్రం 80 ఉంటారు. తరాలు మాత్రం 23. మొదటి తరం ఆదాం అయితే 23వ తరం యోసేపు. మీకు తరాలు చెప్తాను, పేర్లు, వాళ్ళ వయసులు కూడా చెప్తాను. తర్వాత ముఖ్య వ్యక్తులు 80 ఎవరంటే మొదటి 11 అధ్యాయంలో 4, తర్వాత 12 అధ్యాయం తర్వాత 4. మొదటి భాగంలో 11 అధ్యాయంలో 4 ఎవరన్నా, అన్నిటికన్నా మనకు ముఖ్యం ఆదాం లేకపోతే మనం ఎవరు లేము. కాబట్టి ఆయన ఫస్ట్ ఆదాము. తర్వాత మన కొత్త నిబంధన మాట్లాడుతుంటుంది వాళ్ళ గురించి. ఎవరు? హేబేలు. నెక్స్ట్ హేబేలు, తర్వాత హనోకు, నోవహు. వీళ్ళ 4 కూడా ముఖ్య వ్యక్తులు మొదటి 11 అధ్యాయాల్లో కూడా.
తరాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ముఖ్య వ్యక్తులు వీళ్ళ నలుగురు గురించి కొత్త నిబంధనలో బైబిల్ మాట్లాడుతుంది. ఆదాము గురించి మాట్లాడుతుంది, హనోకు గురించి మాట్లాడుతుంది, తర్వాత మన హేబేల్ గురించి మాట్లాడుతుంది, నోవా గురించి కూడా మాట్లాడుతుంది. అలాగే 12 అధ్యాయం నుంచి మళ్ళీ నలుగురు వ్యక్తులు ఎవరు ముఖ్య వ్యక్తులు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఈ నలుగురు కూడా ముఖ్య వ్యక్తులు. మొత్తం టోటల్గా 80 ముఖ్య వ్యక్తులు మనకు ఆదికాండంలో కనబడతారు. ఈ 80 క్యారెక్టర్లు చాలా అవసరం. ఆ క్యారెక్టర్లు మీరు అసైన్మెంట్లు రాసి చదవండి, బాగుంటుంది. ఇక రెండోది 23 తరాలు ఎవరు అంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. వాళ్ళ అట్లా సంవత్సరాలు మీకు కావాలంటే పాంప్లెట్ దగ్గర నోట్ చేసుకోండి. వాళ్ళకి ఆ ఫిగర్ వాళ్ళు జీవించే సంవత్సరాలు చెప్తాను. ఆ పాంప్లెట్ దగ్గర పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్ల దగ్గర నోట్ చేసుకోండి. ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు, మొదటి మానవుడు. ఆ తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడని చెప్పాం? సేతుని ఎన్నుకున్నాడు. ఆదాముకి ఎంతమంది పిల్లలు ఉన్నా సేతుని మాత్రం ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన 912 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత ఎనోసు, మూడోవాడు ఎనోసు. 905 సంవత్సరాలు జీవించాడు. అలా వేసుకోవచ్చు మీరు. ఆ తర్వాత 4వవాడు కేయినాను, 910 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత 5వవాడు మహల్లేలు, 895 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత 6వవాడు ఎరేదు, 962 సంవత్సరాలు జీవించాడు, 962. ఆ తర్వాత హనోకు, 7వవాడు దేవునితో నడిచిన హనోకు, 365 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత 8వవాడు మెతూషేల, 969 సంవత్సరాలు జీవించాడు. భూమి మీద అందరికన్నా ఎక్కువ కాలం జీవించే వ్యక్తి ఈయనే. 8వవాడు ఆదాము నుంచి 969 సంవత్సరాలు. తర్వాత 9వవాడు లెమేకు, నోవా తండ్రి, 777 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత 10వవాడు నోవహు, 950 సంవత్సరాలు జీవించాడు. ఆదాము నుంచి 10వవాడు. అంత క్రమంగా ఉంటుంది బైబిల్. తర్వాత 11వవాడు ఆదాము కుమారుడు షేము, 600 సంవత్సరాలు జీవించాడు. తర్వాత 12వవాడు అర్పక్షదు, షేమ్ తర్వాత షేమ్ కుమారుడు అర్పక్షదు, 438 సంవత్సరాలు జీవించాడు. తర్వాత 13వవాడు షేలహు, 433 సంవత్సరాలు జీవించాడు. 14వవాడు ఏబేరు, 464 సంవత్సరాలు జీవించాడు. 15వవాడు పెలేగు. ఈయన పుట్టినప్పుడే భూమి దేశాలుగా విభాగించబడ్డదట, అందుకే పెలేగు అని పేరు పెట్టారు ఆయనకి. 239 సంవత్సరాలు జీవించాడు. 16వవాడు రయు, 239 సంవత్సరాలు, సేమ్ 239 సంవత్సరాలు జీవించాడు. తర్వాత 17వవాడు సెరూగు, 230 సంవత్సరాలు జీవించాడు. తర్వాత 18వవాడు నాహోరు, అబ్రాహాం యొక్క తాత, 148 సంవత్సరాలు జీవించాడు. తర్వాత అబ్రాహాం తండ్రి తెరహు, 19వవాడు ఆయన, 205 సంవత్సరాలు జీవించాడు. తర్వాత అబ్రహాం 20వవాడు అనమాట, 20వ తరం వాడు కదండి, 175 సంవత్సరాలు జీవించాడు. తర్వాత ఆయన కుమారుడు ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించాడు. తర్వాత ఆయన కుమారుడు యాకోబు 147 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత చివరగా యోసేపు, ఆదికాండంలో చివరివాడు, 23వ తరం వాడు, 110 సంవత్సరాలు జీవించాడు. బైబిల్ అద్భుతం. ఈ 23 తరాలు ఆదికాండంలో క్రమంగా ఉన్నాయి. ఆదికాండం 5వ అధ్యాయంలో మీకు రిఫరెన్స్ ఇచ్చాను. ఆదికాండం మీకు మళ్ళీ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి పేర్లు ఇచ్చాను. ఇప్పుడు నేను చెప్పిన సంవత్సరాలు అందులోనే ఉంటాయి, ఇంచుమించు తెరహు వరకు. ఆ తర్వాత మనకి మిగతా అధ్యాయాలు అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు ఉంటాయి. మొత్తం ఆదికాండంలో ఎంత చక్కగా వరుస క్రమంగా ఆది మానవుడి నుండి యోసేపు వరకు 23 తరాలు చక్కగా ఇచ్చాడు క్రమం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వీళ్ళ క్యారెక్టర్లు బైబిల్లో ఉన్నాయి, మీరు స్టడీ చేయండి. ఆల్రెడీ మీకు రిఫరెన్స్లు కూడా మనకు లాస్ట్ టైం చెప్పినట్లు మీకు చెప్పేశాను.
ఎవరి గురించి ఎవరి వరకు ఎక్కడి వరకు ఉంటుంది అన్నది. మన ఫస్ట్ పాయింట్ సృష్టి నిర్మాణం ఉంది, అందులో 5 పాయింట్స్ ఉన్నాయి. అది ఎందులో ఏముంది? సృష్టి నిర్మాణం ఉంది. సృష్టి నిర్మాణం ఎక్కడ? ఆదికాండంలో 1-2 అధ్యాయాలు అని చెప్పాను. తర్వాత ఏదైనా తోటలో జరిగిన వివరాలు ఆదికాండం 2-3 అధ్యాయాలు. తర్వాత ఆదాము కుటుంబం వివరాలు ఆదికాండం 3-4 అధ్యాయాలు నుంచి 5 అధ్యాయం వరకు ఉంటుంది, అక్కడ అయిపోద్ది. తర్వాత నోవా కుటుంబం ఆదికాండం 6 అధ్యాయంలో ప్రారంభం అవుతుంది, 9 అధ్యాయంతో అయిపోతుంది. తర్వాత బాబేలు గోపుర సంఘటనలు ఆదికాండం 11 అధ్యాయం చెదిరిపోతారు, అది విస్తరించడానికి 10 అధ్యాయాలు ఉంటుంది. అంటే 10-11 అధ్యాయాల్లో బాబేలు గోపుర సంఘటనలు ఉంటాయి. ఇది 11 అధ్యాయాలు ఉంటాయి రిఫరెన్స్. ఇక అబ్రాహాం గురించి కూడా మీకు చెప్పేశాను. అబ్రాహాం ఆదికాండం 25 అధ్యాయంలో ఆదికాండం 11 అధ్యాయం 26వ వచనంలో ప్రారంభమై 25 అధ్యాయం 11వ వచనం వరకు ఇంచుమించు ఆయన సమాధి కార్యక్రమం కూడా పూర్తి అయిపోతుంది. అక్కడికి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఆదికాండంలో అక్కడ ఉంది. 11:26 నుంచి 25:11 వరకు మీరు వేసుకోవచ్చు. అలాగే ఇస్సాకుది ఆదికాండం 21 అధ్యాయంలో ప్రారంభమవుతుంది, ఇస్సాకుది 35 అధ్యాయంతో ముగింపు అవుతుంది ఆదికాండంలో ఇస్సాకు చరిత్ర. అలాగే యాకోబుది ఆదికాండం 25 అధ్యాయంలో ఆయన జననం, ఆయన మరణం 50 అధ్యాయంలో జరుగుతుంది. అలాగే యోసేపుది అది కూడా చెప్పేస్తున్నాను మీకు. ఆదికాండం 30 అధ్యాయం 22వ వచనంలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 50 అధ్యాయం ఆఖరి వచనం 26వ వచనం వరకు కూడా యోసేపు జీవిత చరిత్ర ఉంటుంది. ఆదికాండంలో ఈ క్రమంలో మీరు ఈ రెఫరెన్స్ ప్రకారం పట్టుకొని చదవండి, తప్పనిసరిగా బైబిల్ క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ జీవిత చరిత్రలో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయో, అందులో దేవునికి మహిమకరంగా ఏమున్నాయి, దేవునికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించారు, ఎవరు అందులో పనిష్మెంట్లు అనిపించారు, ఎవరు బ్లెస్ అయ్యారు, అన్నీ మనకు తెలిసిపోతాయి. ఓకే, దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇక స్థలాలు అంటారా, ఆదికాండంలో ఫస్ట్ కల్దీ దేశంలో ప్రారంభమవుతుంది. కల్దీ దేశ ప్రాంతం యూఫ్రటీస్ టైగ్రిస్ నదుల మధ్య ఏదైనా తోట ఉండేదని గుర్తించారు చరిత్రకారులు. అంటే ప్రస్తుతం అది ఇరాక్, దక్షిణ ఇరాక్ అది ప్రస్తుతం. అక్కడే ఏదైనా తోట, ఆదాం తాలూకా కుటుంబం స్టార్టింగ్, నోవా కుటుంబం కూడా అక్కడే, బాబేలు గోపురం కూడా అక్కడే, అబ్రాహాం కుటుంబం, తెర కుటుంబం కూడా అక్కడే ప్రారంభమైంది. అదే కల్దీ దేశం లేదా బబులోన్ దేశం లేదా బాబేల్ దేశం, అది రకరకాలుగా పిలువబడుతుంది. ప్రస్తుతం ఇరాక్ అది. ఓకే, అక్కడి నుంచి హారాన్ వెళ్ళారు పైకి ఉత్తరంగా. అక్కడికి మెసొపొతేమియా ప్రాంతం నుంచి ఉత్తరంగా ప్రయాణం చేసి హారాన్లో ఉన్నారు. అదే ప్రస్తుతం సిరియా దేశమే. అప్పుడు అది ఆరామ్ అని, అది అరామన హరాయిం పట్టణం అని రకరకాల దాన్ని కూడా పిలిచారు. అది హారాన్, అది 2వ దేశం ఆదికాండంలో. 3వది కనాన్. ఇప్పుడు కనాన్ దేశం అది పాలస్తీనా దేశమని, ఇజ్రాయెల్ దేశమని, కనాన్ దేశమని రకరకాలుగా పిలుస్తున్నారు. అది 3వ దేశం. ఆ తర్వాత కిందకు వచ్చారు వాళ్ళు ఆదికాండంలో ఐగుప్తు, దాన్నే ప్రస్తుతం ఈజిప్ట్ అంటున్నారు. ఇది 4వ దేశం. ఈ 4 దేశాల్లోనే ఆదికాండ చరిత్ర జరిగింది. ఇది భౌగోళికంగా మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ విధంగా ఆదికాండం మనం చదివేటప్పుడు అలాగే మైండ్లో పెట్టుకుని అర్థం చేసుకుని చదివితే ప్రియులారా అందరికీ అర్థమైపోతుంది. ఇంకా ప్రాబ్లం ఏముండదు. ఇంకా నేను నెక్స్ట్ వెళ్తున్నాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? లాస్ట్ 23వ క్యారెక్టర్ యోసేపుని మీకు పరిచయం చేయాలి. మనం ఇప్పుడు యోసేపుని మనం పరిచయం చేసుకుంటాం. ఇదంతా మన పరిచయాలు జరుగుతున్నాయి, డీప్గా వెళ్ళిపోవట్లేదు. మనం డీప్గా వెళ్ళాలంటే ఒక ఆదాం గురించి 4 రోజులు స్టడీ చేయాలి. ఆదికాండం 1వ అధ్యాయాన్ని 1 సంవత్సరం చదవచ్చు. నేను అదే మీకు డీప్గానే తీసుకెళ్తుంది. బైబిల్ మనకి ఎవరిని ఎలా పరిచయం చేసుకొచ్చిందో, దేవుడు ఎలా పరిచయం చేశాడో ఒక్కొక్కరిని మనకి ఆ పరిచయాలు మాత్రమే ముందు పెడుతున్నాను నేను. ఆ పరిచయం మీకు ఎప్పుడైతే తెలిసిపోయిందో ఇక డీప్గా మీరు వెళ్తారు అక్కడి నుంచి. ఇక మీరు అది మీ తాలూకా ఓన్ వ్యక్తిగత ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది, మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంత పాస్టర్ గారు చెప్పినట్టుగా మీ తాలూకా అభ్యాసం మీద ఆధారపడి ఉంటుంది. అది మీ తాలూకా దివారాత్రి ధ్యానం చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు యోసేపు గురించి వస్తాడు. యోసేపుని కూడా మీకు పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు యోసేపు అన్నవారు మీకు ముందే చెప్పాను, ఆదికాండంలో 23వ వ్యక్తి, 23వ తరం వాడు. అబ్రాహాముకి ముని మనవడు, ఇస్సాకుకి మనవడు, యాకోబుకి 11వ సంతానం, రాహేలుకి ప్రథమ పుత్రుడు. ఇవన్నీ మీరు రాసుకోవడం కావదు. రాసుకోవాలంటే మరి నాకు ఇచ్చిన గంట టైం సరిపోదు. కాబట్టి మైండ్లో నోట్ చేసుకోండి, అవసరమైతే రికార్డింగు చేసుకోండి. పరిచయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరంటే యోసేపు ఆదికాండంలో 23వ తరం వాడు, అబ్రాహాముకి మునిమనవుడు, ఇస్సాకి మనవుడు, యాకోబుకి 11వ సంతానం, రాహేలుకి ప్రథమ పుత్రుడు, బెన్యామీన్కి అయితే అన్న. ఓకే, ఇశ్రాయేల్ గోత్రాల్లో యోసేపు గోత్రం ఉండదు. యోసేపు కుమారులు మనస్సే, ఎఫ్రాయిము ఉంటారు. కనుక ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో రూబేను, సిమియోను, యోదా, ఇస్సాకారు, జెబూలోను, దాను, నప్తాలి, గాదు, ఆసేరు అని ఉంటుంది. తర్వాత మనస్సే, ఎఫ్రాయిం, బెన్యామిన్ అని ఉంటుంది.
అంటే ఆ 12 గోత్రాల్లో యోసేపు కుమారులకి 2 గోత్రాలు వచ్చాయి. ఇది ఆదికాండం 48లో లాస్ట్ టైం చెప్పేటప్పుడు మీకు చెప్పాను. బ్లెస్ చేశాడు కదా యాకోబు, ఆదికాండం 48 అధ్యాయంలో నీ కుమారులు ఇద్దరు కూడా నా కుమారుల వలె పిలువబడతారని చెప్పాడు. అందుకే ఆయనకి 2 గోత్రాలు వచ్చాయి. నిర్గమకాండం నుంచి ఇంక బైబిల్ అంతా కూడా ఈ 12 గోత్రాలతోనే నడుస్తుంది. ఆ 12 గోత్రాల్లోనే ఈ 2 కొడుకులు ఉంటారు. యోసేపు తాలూకా అంత బ్లెస్సింగ్ అయ్యాడు. అయితే యోసేపు ఇంతగా బ్లెస్ అవ్వడానికి కారణం ఏంటన్నది మనం చూస్తాం. దాని కారణాలు ఇవాళ స్టడీ చేస్తాం. ఇక మనం గమనించవలసింది, యోసేపుకి ఏ దేశాలతో సంబంధం ఉంది? యోసేపు ఎక్కడ పుట్టాడు? సిరియా దేశంలో పుట్టాడు. హారాన్ ప్రాంతంలో పుట్టాడు ఆయన, లాబాన్ గారు ఇంటి దగ్గరే. తర్వాత ఎక్కడికి వచ్చాడు ఆయన? కానాన్ దేశం వచ్చాడు యవ్వన కాలంలో. కానాన్ దేశంలో ఆయన అమ్మివేయబడ్డాడు. తర్వాత ఐగుప్తు వెళ్ళిపోయాడు. అంటే యోసేపు చరిత్ర 3 దేశాల్లో సంబంధించింది: సిరియా, కనాను, ఐగుప్తు. తర్వాత లాస్ట్లో ఆయన ఒకటి కోరుకుంటాడు ఆదికాండం 50 అధ్యాయంలో, మీరు ఎక్కడి నుంచి దేశం మిమ్మల్ని తీసుకెళ్తాడు, ఈ దేశం నుంచి మన దేవుడు వస్తాడు, మిమ్మల్ని చూస్తాడు నిశ్చయంగా, ఖచ్చితం అది. అప్పుడు మాత్రం నా ఎముకలు తీసుకెళ్ళి కనాన్లో పాతి పెట్టండి అంటాడు. ఆ కోరుకుంటాడు. కాబట్టి యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 32వ వచనంలో ఈ యోసేపు తాలూకు ఎముకల్ని అక్కడ యెహోషువ తాలూకు స్వాస్థ్యంలో పాతి పెట్టినట్టుగా ఉంటుంది. అంటే మళ్ళీ తిరిగి కనాను వచ్చే ఎముకలు. ఓకే, ఈ యోసేపు తాలూకా ఇంచుమించు బయోడేటా. ఇక నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు యోసేపు ఎక్కడ ప్రారంభమయ్యాడు మనకు బైబిల్లో? ప్రతి అధ్యాయంలో ఏ అధ్యాయంలో ఏముందో జస్ట్ నేను వివరిస్తాను, తర్వాత మీరు చదువుకోండి. ఆ తర్వాత ఫైనల్ ముగింపు ఈయన పెట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దాంతో మనం ముగిస్తాం మన తాలూకా స్టడీని. ఓకే, యోసేపు గురించి మన సూత్రం ప్రియులారా, ఆదికాండం 30 అధ్యాయం 22వ వచనం నుంచి 25వ వచనం వరకు ఈ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 30 అధ్యాయం 22 నుంచి 25 వరకు ఏం రాయబడిందంటే, తన తల్లి అయిన రాహేలు ఏమంటుందంటే, దేవుడు నా మనం విన్నాడు కాబట్టి నా గర్భం తెరిచాడు, ఇక నా నింద అంతా తొలగిపోయింది అని ఆనందపడుతుంది. ఎవరు? వాళ్ళ అమ్మగారు. అంటే ఈ కుమారుడిని కన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కుమారుడు పుట్టిన తర్వాత, నా కొడుకు పుట్టిన తర్వాత నాలో ఉన్న నింద తొలగిపోయింది, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక తర్వాత అతనికి యోసేపు అని పేరు పెట్టారని 24వ వచనంలో ఉంది. 25వ వచనంలో చూడండి, రాహేలు యోసేపుని కన్నిన తర్వాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళేదును అని చెప్తున్నాడు. ఎవరు? యాకోబు. యోసేపు పుట్టిన తరువాత, అంటే ఇప్పుడు ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి ఏమవుతున్నాడు? ఈ దేశం నుంచి తండ్రి విడుదల పొందుతున్నాడు. అంటే ఒక విధంగా మనం చెప్పాలంటే తండ్రి కూడా మంచి ఒక విడుదల అయింది. లాబాను చెర నుండి, లేకపోతే సిరియా దేశం నుండి, ఆ పరదేశం నుండి తన కొడుకు పుట్టిన తర్వాత విడుదలయ్యాడు తండ్రి. కాబట్టి తల్లికి తండ్రికి ఇద్దరికి సంతోషాన్ని కలుగు చేసిన వ్యక్తిగా యోసేపు తన బాల్యంలోనే మనం చూస్తున్నాం ఇక్కడ ప్రియులారా. ఓకే, 32వ అధ్యాయం మీకు 37వ అధ్యాయం వెళ్ళే వరకు అక్కడక్కడ కనబడతాడు యోసేపు. ఎక్కడెక్కడ కనబడతాడో చూపిస్తున్నాను మీకు. 37 నుంచి మనం కంటిన్యూ అవుతాం. ఓకే, 32వ అధ్యాయం 22వ వచనంలో, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు దాటిపోయిను. 11 మంది పిల్లలు. 11 మంది పిల్లలు అంటే ఇందులో ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. 12వ వాడు ఇంకా పుట్టలేదు. బెన్యామీను 35 అధ్యాయాలు పుడతాడు. కాబట్టి 32 అధ్యాయాలు యబ్బోకు దాటిపోతున్నప్పుడు, వీళ్ళందరినీ దాటించినప్పుడు ఒక్కడే మిగిలిపోతాడు, యాకోబు. అప్పుడు యోసేపు కూడా ఉన్నాడు. అంటే మనకి ఏమర్థం అవుతుంది? యోసేపు తన తండ్రి పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ చూస్తున్నాడు, తన తండ్రి బాధలన్నీ చూస్తున్నాడు, తన తండ్రి కష్టాలన్నీ చూస్తున్నాడు, తన తల్లి మరణించడం సహా అన్నీ చూస్తున్నాడు బాల్యంలో. అయితే వ్యక్తిగత కష్టాలు అన్నది 37 తర్వాత అనిపిస్తాడు. కుటుంబంతో కలిసి కష్టాలు అన్నది బాల్యంలోనే అనిపించాడు ఈయన. కాబట్టి యోసేపు ఎన్ని సంవత్సరాల కష్టాలు అనిపించాడు అంటే, 17 సంవత్సరాలు అమ్మివేయబడ్డాడు, 30 సంవత్సరాలు రాజు అయ్యాడు, 13 సంవత్సరాలే కష్టాలు అనిపించాడని అనుకుంటాం. కానీ 13 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కష్టాలు అనిపించాడు ఆయన. ఎలా మనకు తెలుసు అంటే, 30 అధ్యాయం 22వ వచనం నుంచి మనం చూస్తే ఆయన ఫాలోఅప్లో ఉన్నాడు. ఇంకా మీకు చెప్తాను, 33వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండం 33:7. ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలిపడిరి. ఎవరికి సాగిలిపడ్డారు? యోసేపు సాగిలిపడ్డాడంట. మనం చూస్తాం తర్వాత యోసేపుకి అందరూ సాగిలిపడ్డాం, కానీ యోసేపు ఎవరికి సాగిలిపడ్డు బ్లెస్ అయిన తర్వాత. కానీ బాలిలో ఒక ఆయనకి సాగిలిపడ్డాడు ఈయన, వాళ్ళ పెదనాన్నకి. ఏసావుకి సాగిలిపడ్డాడు, వాళ్ళ పెదనాన్నకి సాగిలిపడ్డాడు. ఎందుకు? తండ్రి సాగిలిపడమని చెప్పాడు. మరి పెదనాన్న వస్తున్నాడు రా, నువ్వు సాగిలిపడ్డారంటే వాళ్ళ అమ్మ ఆయన కూడా సాగిలిపడ్డారు.
అంటే బాల్యం నుండే తండ్రి తల క్రమశిక్షణలోను దేవుని యొక్క భయభక్తుల్లోను అంటే తల్లిదండ్రుల యొక్క కష్టాల్లో, కుటుంబ కష్టాల్లో పాలి భాగస్థుడిగా యోసేపు ఉన్నట్టుగా కనబడుతుంది. ఇది మనం గమనిస్తున్న విషయం. ఓకే, 35 అధ్యాయంకి వస్తున్నాం ప్రియులారా. అక్కడికి వచ్చేసరికి ఇంకా తల్లి చనిపోతుంది. తర్వాత 24వ వచనంలో మళ్ళీ ఆయన పేరు కనబడుతుంది. 35-24లో రాహేలు కుమారులు ఎవరనగా యోసేపు, బెన్యామీను అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాడు. యాకోబు కుమారులు 12 మంది, ఏ భార్య ద్వారా ఎంతమంది వచ్చారని ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు 35వ అధ్యాయంలో. 35వ అధ్యాయంలో మీకు ఇప్పుడు నేను చదివిన వచనం మరి ఏ వచనం అంటే 23వ వచనం నుంచి మీరు చూస్తూ ఉంటుంది. అది 23, 24, 25, 26 వచనాల్లో అది మీకు ఉంది. ఇక తర్వాత 27వ వచనంలో చూసారా, ఇస్సాకు చనిపోయాడు అని ఉంది కదా. ఆ తర్వాత ఇస్సాకు దగ్గరికి వచ్చాడు యాకోబు ఉంది. అప్పుడు కూడా యోసేపు ఇస్సాకును చూశాడన్నమాట. అంటే వాళ్ళ తాతగారిని చూశాడు యోసేపు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆదికాండం 30-22వ వచనం నుంచి 35వ అధ్యాయం వరకు యోసేపు చరిత్ర, బాల్య చరిత్ర మనం చూస్తే యోసేపుకి అన్నీ తెలుసు. తన తండ్రి పడుతున్న బాధలు, తన తండ్రి పడుతున్న టెన్షన్లు, తన తండ్రి తాలూకు ఇబ్బందులు, తన కుటుంబంలో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ తెలుసు అనమాట. అన్నిట్లో పాలి భాగస్తుడిగా ఉన్నాడు. ఇది మనం గమనించాలి. ఇక 36వ అధ్యాయంలో ఏముండదు, యోసేపు ఏముండదు, ఏదో వంశాలు అది, అదంతా ఏసావు తాలూకా చరిత్ర. 37వ అధ్యాయానికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఇక 37వ అధ్యాయానికి వచ్చేసరికి యోసేపు తాలూకా స్టోరీ ప్రారంభమవుతుంది. ప్రియులరా, 37వ అధ్యాయంలో మెయిన్ యోసేపు తాలూకా పాత్ర ఏంటి? ఇక్కడికి వచ్చేసరికి ఈయన వయసు చెప్పాడు 2వ వచనంలో 17 సంవత్సరాలు. ఎవరికి? యోసేపుకి. అంటే 16 సంవత్సరాలు తండ్రితో పాటు, కుటుంబంతో పాటు కష్టాలు అనిపించాడు. ఇక్కడి నుంచి వ్యక్తిగత కష్టాలు అనిపిస్తాడు. ఇక ఏం చేస్తున్నాడంటే ఈయన మందలు మేపుతున్నాడు అని రాయబడి ఉంది. అంటే కుటుంబానికి, తండ్రికి లోబడి, తండ్రికి సహకరిస్తూ అన్నదమ్ములతో పాటు ఈయన కూడా మందలు మేపుతున్నాడు అంట. అంటే గొర్రెలు కాస్తున్నాడు ఈయన కూడా. స్టార్టింగ్లో మనం చూసారు, దావీదు కూడా గొర్రెలు కాసేవాడు, రాజు అయ్యాడు. సౌలు రాజు కూడా గాడిదలు కాసేవాడు, రాజు అయ్యేవాడు. మోసే కూడా గొర్రెలు కాసేవాడు, పెద్ద నాయకుడు అయ్యేవాడు. అంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈరోజు ఏదో ఒక స్థితిలో ఉన్నారు అంటే బైబిల్లో కానీ లోకంలో కానీ ఒకప్పుడు టీ అమ్ముకునేవాడు అని ఇవాళ ప్రధానమంత్రి అంటున్నారు. అంటే ఈవేళ ఒక గొప్ప నాయకులైన వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు ఏదో ఇలాంటి పనులు చేసిన వాళ్ళే, వాళ్ళ తండ్రిలో, వాళ్ళ తాతలో ఇలాంటి పనులు చేసేవాళ్ళే. అక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు. అలాగే యోసేపు కూడా మందలు మేపుతున్నాడు అని ఉంది. కాబట్టి 17 సంవత్సరాల వయసులో. అయితే ఈయనకు ఒక లక్షణం ఉంది ఇక్కడ. మీరు ఫైనల్లో నేను ఐడెంటిఫై చేస్తాను. ఈయనకున్న గుణ లక్షణాలు ముఖ్యంగా 5 ఉంటాయి. ఆ 5 లక్షణాలు ఈయన రాణించాడు. ఈయన బ్లెస్ అవ్వడానికి కారణం, దేవుడికి తోడవడం కారణం. మీరు కూడా గమనించండి అధ్యాయంలోని. చెడుతాను అన్నట వాళ్ళ తండ్రి గారికి ఇచ్చేవాడు సమాచారం. ఎవరు చెడుతాను? మిగతా అన్నదమ్ముల తాలూకా చెడుతాను. అంటే మొదటి నుంచి ఈయన చెడుతానని అసహించుకునేవాడు అనమాట. దీన్ని బట్టి చూస్తే ఈలో చెడుతాను ఈయన చేయడం కాదు కదా, చెడుతాను చేసేవారంటే ఈయనకు అసహ్యం. ఈయనలో ఉన్నటువంటి లక్షణం మనకు కనబడుతుంది. అందువల్ల తండ్రి ఏం చేస్తున్నాడు? తల్లి ఒకటి లేదు, ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఒక స్పెషల్ అంగి కుట్టించాడు. కుట్టించిన తర్వాత వీళ్ళకి ఈడ్స్ వచ్చేసింది అన్నదమ్ములకి. ఈ 37వ అధ్యాయం భాగంలో చెప్తున్నాను నేను. ఇక కొద్దిగా అసూయపడ్డారు వాళ్ళు. వీడికి ప్రత్యేకంగా డ్రెస్అప్, వీడికి ప్రత్యేకంగా ప్రేమ, వీడికి ప్రత్యేకంగా ఒక విందు, అన్నీ కూడా నాన్న ఎలా చేస్తున్నాడు రా అనేసి కొద్దిగా అసూయపడ్డారు. అయితే అక్కడితో నాగిందా? అసూయ ఇంకా పెరిగిపోయింది. కారణం ఏంటంటే దేవుడు యోసేపుని భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో ఇక్కడ చూపించేశాడు. ఆల్రెడీ దర్శనం కల్లో చూపించేశాడు. కల్లో ఆయనకు ఒక 2 కళ్ళు వచ్చాయి. ఆ 2 కళ్ళు ఏంటంటే చెప్పాడు. ముందు ఆ కళ చెప్పాడు, అన్నలారా మనం పొలంలో ఉన్నాం, మనందరం కూడా పనలు కడుతున్నాం. ఆ పనలు కట్టేటప్పుడు మీ పనులన్నీ కూడా నా పనికి నమస్కారం చేస్తున్నాయి అన్నాడు. దాంతో వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. నిన్నగాక మనం పుట్టావు, నీకు పెద్ద మాటలు ఏంట్రా, మేము ఇంత పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతూ నువ్వు, మేము నీకు నమస్కారం చేస్తామా? ఈసారి రెండోసారిగా అలాంటి మాట వచ్చిందంటే ఎంత చెప్పారు కదా, నోటి మీద ఏం వేసుకో. ఈసారి రెండోసారి అలా మాట రానిగానే ఉంటారు, బహుశా వారికి ఇచ్చి ఉంటారు. కానీ అక్కడితో నాగడ మళ్ళీ ఇంకో కాలు వచ్చింది దానికి, రెండోసారి కాలు వచ్చింది. ఆ కాలు కూడా చెప్పాడు ఈయన, వచ్చి దాచుకోలేడు కదా. ఈసారి తండ్రికి అన్నదానికి చెప్పాడు, సూర్యచంద్ర నక్షత్రాలు నాకు సాగిలి పడతానని కళ్ళలో చూశాను అన్నాడు. తండ్రికి కూడా కోపం వచ్చింది. ఏంట్రా పెద్ద మాటలు, చిన్న పెద్ద లేకున్నా నీ తల్లిదండ్రులు కొన్ని సాగిలి పడతారా, అంత గొప్పడు అయిపోతావు నువ్వు అని డిస్కరేజ్ చేశారు ఆ కళల్ని. కానీ దేవుడు ఆ స్థితికి తీసుకెళ్తున్నాడని యోసేపుకు ముందుగా ఇక్కడ కళ్ళలో దేవుడు చూపించాడు. ఇది తర్వాత నెరవేరుతుంది. ఈ అమాయకుడి నీకేం తెలియదు, వచ్చిన కళ్ళ చెప్పాడు ఈయన. దాని కాళ్ళు మరింత పగబట్టిరి. అంటే ఇంకా ద్వేషం ఎక్కువైపోయింది, అసలు ఎక్కువైపోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడొకప్పుడు దొరకపోతుంది, ఈ సంగతి తేల్చిపోతాను కామ్గా ఉన్నారు. ఒకరోజు అవకాశం దొరికింది.
తండ్రి గారు చెప్పారు, నాయన మీ అన్న దగ్గరికి వెళ్ళు, వాళ్ళు మందలు కాస్తున్నారు, వాళ్ళకి ఏ పట్టుకొని వెళ్ళి అంటే భోజన పద్ధతులు పట్టుకెళ్ళి ఉంటాడు. ఆ తినుబండారు లేవు. పట్టుకెళ్తున్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్తాడు, సెక్కేమన్న ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉండరు వాళ్ళు. అక్కడ వెళ్ళి వెతుకుతుంటాడు. అందరూ ఒక మనిషి కనబడతాడు అక్కడ. మా అన్నీళ్ళు ఇక్కడ ఉండాలి, ఏం అంటే దోతాన్ అన్న ప్రాంతానికి వెళ్తారని చెప్పుకున్నాను అన్నాడు. ఓహో, దోతాన్లో మందలు మేపుతున్నారని అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఈయన ఇంకా దూరంగా ఉండేసరికి ఒరే కళ్ళకైనా వాడు వస్తున్నాడు రా, మనం ఈయన చంపేస్తే ఆ కళలు ఏమవుతాయో చూద్దాం రా అనుకుంటారు వీళ్ళు. అంత దుష్ట ఆలోచన అన్నమాట. చాలామంది వింటారు, టీవీలు చూసి పాడైపోతున్నారండి, సినిమాలు చూసి పాడైపోతున్నారండి అంట. మరి ఆ రోజుల్లో టీవీలు ఉన్నాయా? యోసేపు అన్నదమ్ములకి ఈ బుద్ధులు ఎలా వచ్చి అంటారు? మరి ఆ రోజు ఏమైనా సినిమాలు ఉన్నాయా? మరి ఎలా పాడైపోయి ఈ ఆలోచనలు ఎలా? ఇలాంటి చెడ్డబు ఎంత ఘోరం అంటే ఆ కయ్యని విషయంలోని వీళ్ళ విషయంలో చూస్తే అస్సలు మానవుడు అన్నవాడు, అన్నం తిన్నవాడు ఎవడు తోటి సహోదరుడికి రక్త సంబంధికి ఎంత కీడు చేస్తారా? చేశాడంటే ఆడి మైండ్ కంట్రోల్ లేదని అర్థం. అస్సలు మనం నమ్మడానికి కూడా అవకాశాలు లేవు ఇవి. కాకపోతే ద్వేషిస్తాం, అసూయ పడతాం, కానీ చంపేయడానికి కూడా నిర్ణయించుకుంటారా? కానీ ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. మరి అలాంటి ఉద్దేశాలు వీళ్ళు ఏం చేశారు? ఇంకా చంపేయడానికి ఒకడు సలహా ఇచ్చాడు అన్నదమ్ముడు. ఏమైనా సలహా ఇచ్చాడు? యోధా, వద్దురా బాబు అని చంపేస్తే మరి బాగోదు, కాబట్టి ఆయన గుంటలో వేసేద్దాం అని గుంటలో తప్పించడానికి గుంటలో ఏం చేశారు? ఒక గుంటలో వేసి ఏడుతున్నాడు లోపల గుంటలో. వీళ్ళు మాత్రం హ్యాపీ భోజనం చేస్తున్నారు. ఈ లోపల మార్గంలో వస్తున్నారు ఇస్మాయిలీలు, అంటే మిద్యానీలు, ఇస్మాయిలీని పిలవబడిన వాళ్ళు వర్తకులు, వ్యాపారవేత్తలు. ఐగుప్తు వెళ్ళిపోతుండగా మార్గంలో వాళ్ళకి 20 తులాల వెండికి అమ్మేశారు ఈయన్ని. ఒక ఆయన సలహా ఇచ్చాడు అక్కడ, ఎవరో రూబేన్ సలహా ఇచ్చాడు. రూబేన్గా యోధా సలహా ఇచ్చాడు. ఒక సహోదరి ఇచ్చాడు. ఇచ్చేసరికి వెంటనే 20 తులాల వెండికి అమ్మేశారు. ఆ తర్వాత అమ్మేసిన తర్వాత రూబేన్ తిరిగి వస్తాడు. ఒక సహోదరుడు ఏడురా అంటే మేము 20 తులాలకి అమ్మేసి అంటే చాలా బాధపడతాడు. ఆ నెలగొరాక మరణం తప్పించాలనుకున్నాను, మీరు మాత్రం ఆయన్ని ఈ రకంగా చివరికి అమ్మేశారు అని బాధపడతాడు. అయితే మరి ఈ విషయం మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా తండ్రికి. ఏం చేయాలి మరి? తండ్రికి ఎలా చెప్పాలంటే మళ్ళీ ఒక ఆలోచన. ఒక తప్పు చేసామంటే దాన్ని కప్పిపోవడానికి ఇంకో తప్పు చేయాలి కదా. కాబట్టి ఇప్పుడు ఇంకో తప్పు ఏం చేయాలి? మేకపిల్లని చంపేసి దాని తాలూకా రక్తమేమో అంతా కూడా ఈ వస్త్రాలకి, అంగీకి రాసేసి యాకోబు దగ్గర పట్టుకుపోయారు. నాన్నగారు దుష్టమృగం తినేసింది మనవాడిని అని చెప్పేశారు. ఇక ఆయన నిజంగా అనుకొని ఇంకా రాత్రి పగలే, లాస్ట్ టైం చూసాం కదా, ఇంకా రాత్రి పగలు ఏడిపే. ఇక యాకోబు జీవితం ఇక్కడ ప్రారంభమైంది ఏడుపు. ఇంతవరకు ఒక రకమైన ఏడిపోయితే ఇక శాశ్వతం మళ్ళీ ఐగుప్తు వెళ్ళే వరకు ఏడిపోయింది కదా. ఈ దుఃఖం మాత్రం పోదు. ఎందుకంటే అంతగా ప్రేమించిన రాహేలు పోయింది ఈయన తల్లి, అంతగా ప్రేమించిన యోసేపు కూడా చనిపోయాడు. అది ఈయన బాధ. ఇది 37 అధ్యాయం ఉంది స్టోరీ. ఇక నెక్స్ట్ 38 అధ్యాయం యోధా చరిత్ర. అది మీరు తర్వాత యోధా గురించి చదవాలనుకుంటే ఆ అధ్యాయం చదవండి. మరలా 39 అధ్యాయం నుంచి 50 అధ్యాయం వరకు కూడా యోసేపు ఉంటుంది. ఇక ఏ అధ్యాయం కూడా మిస్ అవ్వదు. 39 అధ్యాయంలో ఏమైందంటే ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఎవరు? యోసేపు. ఐగుప్తులో పోతీఫర్ అన్నటువంటి ఒక ఆయన కొనుక్కున్నాడు. ఈయన్ని కొనుక్కున్న తర్వాత అక్కడ పరిచారకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నాడు. ఇక పోతీఫర్ ఇంటి దగ్గర ఏ పని చేయమంటే ఆ పని చేస్తున్నాడు. పొలం పైన, ఇంట్లో పైన, బట్టలు ఉతకడమో, అంట్లు తోమడం, వంట చేయడం అనకండి. ఇక టోటల్ ఏ పని చేయమంటే ఆ పని చేస్తున్నాడు. పనివాడు కదా, మరి నౌకరి కదా, ఏ పని చేస్తున్నాడు. చేసేటప్పుడు యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు అని రాయబడి ఉంది ఈ అధ్యాయంలో. ఆయన ఏ పని చేసినా వర్ధిల్లిపోతున్నాడు అని రాయబడి ఉంది. అంతేకాదు యోసేపుని పెట్టి పోతీఫర్ ఇల్లు దీవించబడిపోతుందని కూడా రాయబడి ఉంది. అంటే అంతవరకు యోసేపు వెళ్ళకముందు పోతీఫర్కు ఉన్న ఆస్తిపాస్తుల కన్నా యోసేపు వెళ్ళిన తర్వాత అధికమైపోతున్నాయి. అంటే దేవుడు యోసేపుకు తోడై ఉండడం వల్ల అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని కూడా దీవించేస్తున్నాడు. ఆయన ఎక్కడుండి అక్కడ యజమాని దీవించబడిపోతున్నాడు. ఈ దీవులతో సరిపెట్టుకోక ఈ పోతీఫర్ భార్య అనవసరంగా బేడంతే ఆ కుటుంబం బ్లెస్ అవ్వాల్సిన కుటుంబానికి శాపం తెచ్చుకుంది ఆవిడ. అదే యోసేపు ఆ ఇంట్లో ఉండుంటే ఇంకా బ్లెస్ అయిపోయిన వాళ్ళు. కానీ ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారకురాలైంది యోసేపు భార్య. అందువల్ల ఈ అధ్యాయంలో మనం చూస్తాం 39 అధ్యాయంలో. ఈ స్టోరీస్ ఆల్రెడీ మీ ప్రసంగంలో ఇప్పటికీ చాలాసార్లు వినిసి ఉంటారు మీరు, అందుకే స్పీడ్కి వెళ్తున్నాను. యోసేపు మీద కన్నేసిందంట. యోసేపును మరి తనతో సైనించమని కోరుకునేటప్పుడు ఆయన మాట ఏంటంటే, మీకు ఒక మాట చూపిస్తున్నాను. 39 అధ్యాయం 9వ వచనంలో, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని. ఆ మాట అనలైజ్ చేసుకోండి. నా యజమాని చూడట్లేదు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా?
నా యజమానుడు ఇప్పుడు ఈ స్థలంలో లేడు, కానీ దేవుడు నాలో ఉన్నాడు కదా, నాతో ఉన్నాడు కదా. కాబట్టి నాలో ఉన్న దేవుడు, నాతో ఉన్న దేవుడు నేను చేసే పనులని చూస్తాడో చూడ్డా. కాబట్టి దేవునికి విరోధంగా మనమైతే ఏమంటారంటే, సపోజ్ ఇంకొక యవనస్తుడు ఎవరు అనుకుందాం, అక్కడ మీ ఆయనకి విరోధంగా నేను అలాంటి పనులు చేయనమ్మా, మీ ఆయన మంచోడు కాదు, చెత్తగొట్టేస్తాడు తర్వాత నన్ను భయపడవచ్చు. కానీ నేను ఎవరికి భయపడుతున్నాడు? దేవుడికి విరోధంగా నేను పాపం చేయను అన్నాడు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి అధికారుల కన్నా, మనుషుల కన్నా అసలైన యజమానుడు, అసలైన అధికారి దేవుడు. ఆయనకి విరోధంగా నేను ఏ పాపం చేయను. ఇది యోసేపుకున్న లక్షణం. అంటే చెడుతనాన్ని అసహించుకుంటాడు అనడానికి అన్నదమ్ముల దగ్గరికి చెడు సమాచారం తీసుకెళ్ళేవాడు. మనం 37 అధ్యాయాలు చూస్తాం, 39 అధ్యాయాలు కూడా చూస్తున్నాం. పాపాన్ని అంటే ఆయన ద్వేషిస్తున్నాడు, పాపం అంటే పారిపోయాడని రాయబడి ఉంది ఇక్కడ. అయితే ఓకే, ఇక అంతా అయిపోయింది. భర్త గారు వచ్చారు, ఎవరు? యజమానుడు పోతీఫర్ గారు వచ్చారు. ఇక మరి ఏం చేస్తుంది? భార్య కక్ష తీర్చుకొని ట్రై చేసింది పోతీఫర్ భార్య. అయ్యా మరి ఈ విధంగా ఇంట్లో వాళ్ళందరూ పిలిచింది, ఎందుకంటే పారిపోయినప్పుడు వస్త్రం పట్టుకుని ఉండిపోయింది, పై వస్త్రం పట్టుకుని ఉందా. ఇంట్లో వాళ్ళందరికీ చెప్పింది. హెబ్రీ వాడిని ఒకరిని తీసుకొచ్చారు, ఆడేమి ఇలా మన ఇంట్లో నన్ను అవమానపరిచాడు అని చెప్పి మరి నమ్ముతారు కదా. రాగానే భర్తకి చెప్పగానే భర్త నమ్మేశాడు. పోతీఫర్ నమ్మేసి ఇక మొత్తం కొట్టేసి ఉంటాడు, కొట్టేసి జైలు పడేశాడు. ఒరే నువ్వు దిక్కు దేశం లేక నేను 20 తులాలు ఇంటికి కొని నేను తీసుకొచ్చి నీకు ఉదయం పెరిగాను అన్నట్టు, మధ్యాహ్నం మంచి పోయినట్టు, రాత్రి చపాతీలు పోయినట్టు, నీకు ఇంత శుభ్రంగా బట్టలకు నేను ఇంత శుభ్రంగా చూసి ఏడు తక్కువ చేశాను రా నీకు. నా ఇంట్లో నా భార్యనే నువ్వు పట్టుకుంటావరా? దూరంవారుగుడా, తినండి వాసాలు లెక్కెట్టినవాడా, ఈయన మామూలుగా ఉంచకూడదని శుభ్రం చితగొట్టేసి ఇంకే జైల్లో పడేసి ఉంటాడు. తెలుసు కదా సీన్ ఎలాగుంటుందో. ఓకే, అప్పుడు యోసేపుకు దెమ్మ తిరిగిపోయి ఉంటుంది బహుశా. ఏంటి కరెంటు షాక్ కొట్టిందా నాకు, ఏమయ్యింది అనుకుని ఉంటాడు బహుశా జైల్లోని. నేనేం చేశాను, ఎందుకు జైలుకి వచ్చాను అనుకుని ఉంటాడు. ఓకే, ఇది 39 అధ్యాయంలో జరుగుతుంది ప్రియులారా. అయితే 39 అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. మొదట్లో కూడా రాశాడు, తర్వాత కూడా రాశాడు. దాన్ని ఏంటంటే యెహోవా 21 వచ్చిన 39:21. అయితే యెహోవా యోసేపును తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల అధిపతి కటాక్షం కలుగునట్లు చేశాడంట. చెరసాల అధిపతికి యెహోవా మీద కనికరం పుట్టించాడు. కాబట్టి చెరసాల్లో కూడా ఈయన ఉపచారం చేస్తున్నాడు. పోతీఫర్ ఇంటి దగ్గర ఏం చేశాడో యోసేపు ఇప్పుడు చెరసాల్లో కూడా ఉపచారం చేస్తున్నాడు, చెరసాల్లో ఉన్న వాళ్ళకి. తర్వాత అధ్యాయాలు మనం చూస్తాం. కాబట్టి చెరసాల్లో కూడా దేవుడు తోడై ఉన్నాడని రాయబడి ఉంది. పోతీఫర్ ఇంటి దగ్గర కూడా దేవుడు తోడై ఉన్నాడని 39:3 ఉంది. ఇక్కడ కూడా 39:2, 39:3 చూస్తే 39 అధ్యాయంలో యోసేపుకి యెహోవా తోడై ఉన్నాడు, యెహోవా తోడై ఉన్నాడు రాయబడి ఉంది. ఈయన చేస్తే ఉద్యోగం ఏంటి? పోతీఫర్ ఇంటి దగ్గర పరిచర్య, చెరసాల్లో కూడా ఉపచారం చేస్తున్నాడు, పరిచర్యే. తండ్రి ఇంటి దగ్గర 37 అధ్యాయంలో గొర్రెలు కాపరి. అంటే ఈయనలో తగ్గింపు జీవితం కనబడుతుంది, ఈయనలో పరిచర్య చేసే లక్షణాలు కనబడుతున్నాయి, లోబడే లక్షణాలు కనబడుతున్నాయి ఈయనలోని. ఒక పక్క దేవుడు అంటే భయం, పాపం అంటే ద్వేషిస్తాడు కనబడుతున్నాయి. ఈయనలో ఉన్నటువంటి ఈ గుణాలు ఈయన పరీక్షిస్తున్నాయి. అయితే అలాగని కష్టాలు ఏమైనా దాటిపోయా? కష్టాలు ఉన్నాయి. కష్టాల్లోని ఈయన్ని పరిశీలన చేస్తున్నాడు దేవుడు. పరీక్షల్లో ఈయన్ని అబ్జర్వేషన్ చేస్తున్నాడు దేవుడు. ఈ పరీక్షల్లో కూడా నమ్మకంగా ఉంటాడో లేదో చూస్తున్నాడు. నమ్మకత్వాన్ని మాత్రం ఎక్కడ కోల్పోవట్లేదు. పేదరికమైన అనిపిస్తున్నాడు కానీ నమ్మకత్వాన్ని మాత్రం కోల్పోవట్లేదు. ఇక 40 అధ్యాయానికి వెళ్తున్నాం ప్రియులారా. 40 అధ్యాయానికి వెళ్ళేసరికి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గర ఉన్న 2 ఉద్యోగస్తులు అదే జైలుకి వస్తారు. వాళ్ళు తన రాజుగారి పట్ల తప్పు చేసినందుకు ఇద్దరిని కూడా ఆ జైల్లో పడేశాడు ఫరో. ఆయన పేరు పానదాయకుడు, రెండో వాడు భక్ష్యకారుడు. వీళ్ళిద్దరూ ఆ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి పరిచయం చేస్తుంటాడు యోసేపు. వాళ్ళిద్దరికి ఒకే రాత్రి కళ్ళు వచ్చాయి. ఇక్కడ కూడా కళ్ళలే. మళ్ళీ ఈ కళ్ళు వీళ్ళిద్దరికి ఎలాంటి కళ్ళు వచ్చాయంటే, పానదాయకుడికి నేను చెప్పేస్తున్నాను, ఆ జాగ్రత్త వినేయండి, తర్వాత చదవని అర్థమైపోద్ది. పానదాయకుడికి వచ్చిన కళ ఏంటంటే, ఒక ద్రాక్ష వల్ల ఉంది, సమృద్ధిగా ఉంది, అందులో 3 తీగలు కనబడుతున్నాయి. ఆ 3 తీగలు చాలా సమృద్ధిగా మంచి పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళు తీసి పిండి ఒక గిన్నెలో పిండి ఫరోకి అందిస్తున్నాడు ఈయన. ఎవరికి వచ్చింది కళ? పానదాయకుడికి. భక్ష్యకాడికి కూడా ఇంకో కాలు వచ్చింది. ఆయనకి ఏం కాలు వచ్చిందంటే, 3 పిండి వంటలు గల గంపలు, తెల్లని పిండి వంటలు 3 గంపలు తన తల మీద ఉన్నాయట. అందులో పైది పొరో కొరకు ఉంచాడట. పక్షులు వచ్చి ఆ పై గంపలను తినేస్తున్నాయంట. ఈ 3 తీగలు అన్నవాడు మొదటి వచ్చిన వాడు పానదాయకుడు, ఈ 3 గంపలు పిండి వంటలు అన్నవాడు భక్ష్యకాడికి వచ్చినటువంటి ఈ రెండో కాలకి ఇద్దరికి కలభావాలు చెప్పేశాడు. ఎవరు? యోసేపు జైల్లో. పానదాయకుడికి ఫస్ట్ చెప్పాడు, ఆ 3 తీగలు ఇంకేం కాదయ్యా, 3 దినాల్లో నీ ఉద్యోగం మరలా నీకు పొరవ ఇచ్చేస్తాడు, నువ్వు మరలా పొరవ దగ్గర గిన్నె అందించేస్తావు అని చెప్పాడు. రెండో వాడు భక్ష్యకాడికి ఏం చెప్పాడంటే, 3 దినాల్లో పొరవ నీ తలం తీసేస్తున్నాడు, పక్షులు వచ్చి నీ శరీరాన్ని తింటాయి.
నువ్వు బ్రతుకుతావు పానదాయకుడు, నువ్వు చచ్చిపోతావు భక్ష్యగాడు చెప్పాడు. 3 దినాల్లో అలాగే జరిగింది. ఇది మీరు చదవాలంటే 40 అధ్యాయం మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. అయితే యోసేపు ఒక మాట అడిగాడు పానదాయకుడిని, అయ్యా నేను హెబ్రీయుడును, ఐగుప్తు వచ్చింది మొదలుకొని ఎక్కడ నేను ఏ పాపం చేయలేదు, ఏ అన్యాయం ఎవరికి చేయలేదు, నేను అన్యాయం అవుతున్నాను తప్ప ఎవరికి నేను అన్యాయం చేయలేదు అని చెప్పి నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళేవాడు మాత్రం నన్ను జ్ఞాపం చేసుకో, ఎందుకంటే నేను నీకు ఉపకారం చేశాను కనుక నువ్వు నాకు ఉపకారం చేయి అని అడిగాడు. చెప్పేసి ఉంటాడు పానదాయకుడు. ఎలా మర్చిపోతున్నాడు మిమ్మల్ని, ఇంత మేలు చేశారే, నా గురించి ఇంత బాగా చెప్పారే, అసలు మిమ్మల్ని నా గుండెలు పెట్టుకుంటానండి అని ఉంటాడు బహుశా. ఎవరు? పానదాయకుడు. వెళ్ళిన తర్వాత మర్చిపోయాడు. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. అయినా ఆయన గుర్తు రాలే. అదే 40 అధ్యాయంలో మీకు ఒక మ్యాటర్ కనబడుతుంది. 20వ వచనంలో ఫరో జన్మదినం కనుక అతను తన సేవకులందరికీ విందు చేయించి తన పానదాయకుల అధిపతికి ఉద్యోగం ఇచ్చేసి భక్ష్యగాడిని ఉరి తీయించేసాడని ఫరో జన్మదినం. మొన్న అనుకున్నాం మనం బైబిల్లో జన్మదినాలు చేసుకున్న ఇద్దరు, ఒకడు ఫరో, రెండోది హీరోది అంతిప, మహా హీరోది కొడుకు. అది మీ మత్తయి సువార్త 14 అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఈ జన్మదినం నాడేమో ఈ భక్ష్యగాడిని చంపేశాడు, ఆయన జన్మదినం నాడేమో బాప్తీసు యోహాను చంపేశాడు. ఇక ఇశ్రాయేలు ఎవరు జన్మదినం చేసుకున్నట్టు బైబిల్ ఎక్కడ కనపడదు. అందుకే క్రైస్తవులు ఎక్కువ మంది జన్మదినాలు చేసుకోరు. బహుశా ఆధ్యాత్మిక ఎదిగిన వాళ్ళు కొంతమంది చేసుకుంటారు, తప్పే లేదు, అలాగని చేసుకోవద్దని నేను అనుకునేవారు. పొరపాటున అపార్థాలు మాత్రం చేసుకోకండి. చేసుకునే తప్పులేదు, చేసుకుని దేవుని కనపరుస్తాం. ప్రభు నాకు ఇచ్చిన జీవితం కొరకు నూతన సంవత్సర దయాకిరీటం ఇచ్చి నీకు వందనాలు, పాస్టర్ గారికి ఇదిగో బట్టలు ఇస్తున్నాను, లేదా సంఘానికి అందరికి బోనాలు పెడుతున్నాను, మా ఇంటి పొరుగులకు బంధువులకి అందరికి కూడా నేను విందు చేస్తున్నాను, మంచిది, డబ్బులుంటే అంటనే చేసుకోవచ్చు. లేదు ఏమీ లేదా, ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించండి, చెయ్యిపోయినా నష్టం ఎట్లేదు. భూమి మీద పుట్టినందుకు అందరూ బాధపడ్డారు, కానీ పుట్టినందుకు ఏ మానవుడు సంతోషపడలేదు బైబిల్ మొత్తం మీద. ఓకే, జై జీవితం జీవించి మంచి పోరాటం పోరాడి ఒకవేళ ఈ జీవితం ముగిస్తే పరలోకంలో సంతోషించాలి తప్ప భూమి మీద పుట్టినందుకు ఏ మానవుడికి సంతోషం లేదని బైబిల్ చెప్పేసింది. నువ్వు సంతోషంగా ఉన్నావంటే ఎక్కడ డ్యాన్స్ అక్కడ వేస్తున్నావు అర్థం. ఎక్కడ డ్యాన్స్ అక్కడ వేసేవాడికి ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. సద్భక్తితో నీతిగా బ్రతకాలనుకున్న వాడికి హింస అని చెప్పాడు, అంతే. ఓకే, ఇక 41వ అధ్యాయానికి వెళ్తున్నాం ప్రియులారా. 41వ అధ్యాయం వచ్చేసరికి పూర్వకాలం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కళలే, ఇదంతా కళలండి బాబు. పూర్వకాలం వచ్చాయి. ఏం కళలు వచ్చాయి? పూర్వకు 2 కళలు వచ్చాయి. ఈ కళలు కూడా మీకు చెప్పేస్తాను, చదివితే చాలా టైం పడుతుంది, మీరు చదవని తర్వాత. పూర్వకు మొదట వచ్చిన కళ ఏంటంటే బాగా బలిసిన ఆవులు, అంటే పుష్టికరమైనటువంటి ఆవులు, 7 ఆవులు ఏట్లోంచి వచ్చి జమ్ములో మేస్తున్నాయి. ఇదంతా చూస్తున్నాడు పూర్వం. ఈ మేస్తుంటే మరొక 7 ఆవులు బలహీనంగా ఉన్నాయి, అవి వచ్చి ఈ బలిష్టమైన ఆవులు మింగేసాయి. పూర్వకి అసలు మనసు స్థిరత లేదు. ఏంటి, బలిష్టమైన ఆవులు లొంబుగా మంచి బలంగా ఉన్నాయి, ఈ బలహీనమైనటువంటి ఆవులు వచ్చి వీటిని మింగేసేయండి, ఏంటబ్బా అని ఆలోచించుకొని పడుకున్నాడు. మరలా ఇంకొక కళ వచ్చింది. ఈసారి ఒక దొంటినట 7 వెన్నులు, పుష్టికర వెన్నులు పుట్టాయంట. ఆ తర్వాత వాటి వెనక పీల వెన్నులు పుట్టాయంట, బలహీనమైనవి. ఈ పీల వెన్నులు ఆ పుష్టికర వెన్నులు మింగేసాయంట. ఈయన మరలా వికారం అయిపోయింది. ఏంటి కళ్ళు, 2 కళ్ళకు వచ్చాడు, ఉదయం నిద్ర పట్టలే, బహుశా బ్రష్ కూడా చేయలేదు, స్నానం చేయలేదు, మొత్తం అందరిని పిలిపించేసాడు. ఎవరిని? ఆ దేశంలో బత్యాలు ఇస్తున్నటువంటి పూజారులందరినీ, మాంత్రికుల్ని, మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు, మేధావులు, జ్ఞానులు అందరినీ పిలిపించేశాడు ఐగుప్తులో. ఏవయ్యా నాకు ఈ కళ్ళు వచ్చే అర్థం చెప్పండి. మా వల్ల కాదు, నువ్వు ఇస్తే బచ్చి ఇవ్వచ్చు, లేదా మా పేనాలు తీసేసినా మేము చెప్పలేము, అది అర్థం కాలే అని చెప్పారు. అప్పుడు ఈయన గుర్తొచ్చింది. ఎవరికి? పానదాయకుడికి. రాజుగారికి ఎంత పొరపాటు అయిపోయిందండి. 2 సంవత్సరాలు అయిపోయి మర్చిపోయినండి ఆయన్ని. జైల్లో ఒక ఆయన ఉన్నాడండి, హెబ్రీయుడు. ఆయన ఒక కళకి భావం చెప్పాడు నాకు, భక్ష్యకాడికి అలా జరిగింది, నాకు ఇలా జరిగింది, మీ కళకి ఆయన అర్థం చెప్పేస్తాడని చెప్పాడు. ఓకే, ఇంకా ఆలస్యం చేయక అర్జెంట్ తీసుకొచ్చి ఆ కుర్రాడు అని చెప్పాడు పూర్వం. ఇంకా ఎవడ పుట్టాడా, ఆడు హెబ్రీయుడా, ఆడు హైందువుడా, ఆడు ముస్లిమా, ఆడు క్రైస్తవా, ఇంకా అన్నీ నాకు అనవసరం, అర్జెంటుగా తీసుకొచ్చాడు అంతే. ఇక తీసుకొచ్చాడు, క్రాఫ్ ఏం చేసాడు, బట్టలు వేసేసాడు, ఫ్రెష్గా తయారు చేసేసాడు. ఈ కళ అంతా ఈయన చెప్పేశాడు పూర్వం. ఎవరికి? యోసేపు. ముందు ఆ జ్ఞానులు చెప్పిన కాల సేమ్ అని చెప్పాడు. నేను మళ్ళీ మీకు చెప్తే మరి టైం టేకన్ అవుతుంది మనకి, నేను మరలా చెప్పను. అది ఆ 2 కాలు గుర్తున్నాయి కదా మీకు. మరలా చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడంటే ఈయన 16 వచ్చిన 41:16, యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. అద్భుతం అండి. యోసేపులో ఉన్న అద్భుతమైన లక్షణం ఏంటి చెప్పమంటారా? ఫస్ట్ లక్షణం ఆయనకి
ప్రతి దానికి దేవుడే అంటాడు ముందు. బాగున్నా అంటే దేవుడి దయ వల్ల బాగున్నాండి. ఏవయ్య తిన్నావా? దేవుడి దయ వల్ల తిన్నానండి. ఏవయ్య కూర్చున్నావా? దేవుడి దయ వల్ల కూర్చున్నానండి. ఏమయ్య పడుకున్నావా? దేవుడి దయ వల్ల ఏంట్రా బాబు, ప్రతిదానికి దేవుడు దేవుడు, అన్నిటికీ దేవుడు అంటాడు. అంతే, అది అభ్యాసం చేసాడు యోసేపు. యోసేపు మాట మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, దేవుడి గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడ్డు. దేవుడే నన్ను ఈ స్థితిలో ఉంచాడు. మీకు ఇంకో ముందు వచనం చూపిస్తాను, 40 అధ్యాయంలో చూడండి. ఆ రిఫరెన్స్ కూడా చూపిస్తాను. 40 అధ్యాయంలో 8వ వచనం చూడండి. పానదాయకుడితో భక్ష్యకారుడితో ఏమన్నాడు చూడండి. 3వ లైను, యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీ కళ్ళకు భావాలు చెప్పడం నా వల్ల అవ్వదు, దేవుడే బయలుపరుస్తాడని చెప్పాడు. ఎవరికి? పానదాయకుడు భక్ష్యకారుడికి. ఇక్కడేమంటున్నాడు 41:16లో, అది నా వల్ల కాదు, దేవుడే ఫరోకి తెలియచేస్తాడు అని చెప్పాడు. ఇందాక 39 అధ్యాయాలు ఏం చూసాం? పోతీఫర్ భార్య ఏమన్నాడు? దేవుడికి విరోధంగా నేను పాపం చేయను. ప్రతిదానికి దేవుడే దేవుడే. నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడే, నేను ఒక్కరోజు బతుకుతున్నానంటే దేవుడే, నేను తింటున్నానంటే దేవుడే, పడుకుంటున్నానంటే దేవుడే, ప్రతిదీ దేవుడే. దేవుడు లేకుండా నేను ఒక్క సెకండ్ కూడా ఊపిరి పీల్చలేను అన్న అభ్యాసానికి వెళ్ళిపోయాడు యోసేపు. ఓకే, ఫరో ఎలాంటి వాడు? దేవుని ఎరగనివాడు, అన్యుడు. కానీ ఫరో దగ్గర కూడా భయపడలే. మనం ఎవరైనా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక కలెక్టర్ గారి దగ్గరికి, ఒక మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దేవుని నమ్ముకుని చెప్తే ఏమో ఎక్కడ చిన్న చూపు చూస్తారేమో, మనకు ఉద్యోగం ఎవరేమో, మనకు అనుకుని పైన అవదేమో. ఏమయ్యా నువ్వు ఎవరు అంటే, నేను పలానా బైబిల్ ఉంటే బ్యాగ్లో పెట్టేస్తాం. మనం కూడా దేవుని నమ్ముకున్నాను చెప్పడానికి కూడా సిగ్గుపడిన క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. కానీ అదే యోసేపు అయితే ఫరోతో డైరెక్ట్ చెప్తున్నాడు. ఆయన ఐగుప్తుకి చక్రవర్తి అయితే కావచ్చు, దేవుడే, నేను నమ్మిన దేవుడే, నా దేవుడే ఇది బయలుపరచాలి తప్ప ఫరో ఇది ఎవరి వల్ల కాదు, మీ దేవుడి వల్ల కాదు, మీ దేవతల వల్ల కాదు, ప్రపంచంలో ఏ దేవుడి వల్ల కూడా ఇది కాదు. అలాగైతే మీ మంత్రజ్ఞులు, మీ తాలూకా వీళ్ళందరూ జ్ఞానులు ఈ పాటికి ఈ సోదిగాళ్ళందరూ చెప్పేసి ఉండేవారు కదా. వాళ్ళందరూ చెప్పలేపారంటే కారణం ఏంటి? సృష్టికర్త అని దేవుడు తప్ప, నేను సేవిస్తున్న దేవుడు తప్ప ఇంకెవరు చెప్పలే. ఓకే, కళ అంతా చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇక ఒక సలహా ఇచ్చాడు యోసేపు. మీరు ఒక పని చేయండి రాజుగారు, ఆ కలతల భావం ఏమీ కాదు, 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండుతాయి, ఆ తర్వాత 7 సంవత్సరాలు చాలా విపరీతమైన కరువు వస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ధాన్యాలు ఉండవు, తినడానికి తిండి ఉండరు. కాబట్టి మీరు వివేచన జ్ఞానం గల ఒక వ్యక్తిని మీ దేశంలో నిర్ణయించి ఆయనకు బాధ్యతలు అప్పగించి మీరు ఆ పండిన పంట 7 సంవత్సరాలు కూడా కొట్లు కట్టించి నిల్వ చేయించండి. ఆ తర్వాత కరువు కాలంలో మీ దేశం అంతా కూడా తినడానికి బాగుంటుంది, అవసరమైతే ఇంకొక ఇతర దేశాలు కూడా మీరు వాటిలో అమ్ముకోవచ్చు. ఇది చెప్పాడు ఆయన. అప్పుడు ఏమన్నాడు చూడండి. ఫరో 37వ వచనం చదువుతున్నాను, 41:37. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండును కనుక అతను తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని మనం కనుగొనగలమా? మరియు ఫరో, దేవుడి అంతయు నీకు తెలియపరచును కనుక నీ వలె వివేక జ్ఞానం గల వారు ఎవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని. కుర్చీ మాత్రం బాబు నీ పక్కన నేను వేసుకుంటాను, ఫరోను మాత్రం నేనే, ఎందుకంటే ప్రజలందరూ ఎన్నుకున్నారు కనుక. నా ఇంటి మీద కానీ దేశం మీద కానీ సర్వాధికారాలు ఇంక నీకే. తర్వాత ఇంకా చదవండి, నీకు తెలియకన్నా ఐగుప్తులో కాలు కానీ చెయ్యి కానీ ఎవడు ఎత్తకూడదు, అంత అధికారం ఇచ్చాడు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. 41వ అధ్యాయంలో యోసేపు తాలూకు జీవితం ఏమైంది? టర్నింగ్ పాయింట్ అంటారు చూసారా, 41లో టర్నింగ్ అయిపోయింది. 30 సంవత్సరాల వయసు వచ్చింది ఇప్పటికి. ఐగుప్తులో 13 సంవత్సరాలు వ్యక్తిగత కష్టాలు పడ్డాడు. అంతకుముందు 17 సంవత్సరాలు కుటుంబంతో పాటు కష్టాలు పడ్డాడు. టోటల్ 30 సంవత్సరాలు సుఖం ఎరగకుండా ఎంతో బాధలు పడ్డాడు, శ్రమలు అనుభవించాడు. ఈవేళ తన జీవితాన్ని దేవుడు మార్చేశాడు. 38 సంవత్సరాల నుంచి రోగగ్రస్తుడు, వ్యాధిగ్రస్తుడు ఆ కోనేరు దగ్గర పడి, ఆ బెతెస్దా కోనేరు దగ్గర అలా ఏడుతూనే ఉన్నాడు. ఆ రోజు యేసుప్రభు వచ్చిన తర్వాత నీ పరిపెత్తుకొని లే అనేసరికి ఎలా గెంతులు వేసుకొని పరిపెత్తుకొని లేచిపోయాడంటే, 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గరే ఏడుతున్నాడు, ఒక్కడ సహాయం చేయట్లే. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఒక్క మాట చెప్పేసరికి తన జీవితమే మారిపోయింది. టర్నింగ్ పాయింట్.
యోసేపు 30 సంవత్సరాల శ్రమలు ఈ అధ్యాయంలో టర్నింగ్ పాయింట్. ఇక ఏం మర్యాద చేశాడు తెలుసండి? ఉంగరం పెట్టేశాడు, చేతి ఉంగరం తీసి ఉంగరం పెట్టేశాడు, మెడలో చైన్ వేసాడు, మంచి రాజవస్త్రాలు వేసాడు, పక్కన సింహాసనం వేసాడు, కూర్చోబెట్టాడు, అందరితో జై కొట్టించేశాడు, అధికార ఫుల్ లైసెన్స్ ఇచ్చాడు. ఏంటి? సౌలు రాజుని తెలుసు కదా మీకు, బైబిల్లో సౌలు రాజు దేవుడు నమ్ముకున్నాడు, మళ్ళీ అభిషేకం కూడా పొందుకున్నాడు. దావీదు గొల్యాతును కొట్టాడని తెలిసిన తర్వాత, ఆయన మీద పరిశుద్ధాత్మ వచ్చిందని తెలిసిన తర్వాత, ఆయన అభిషేకించాడు దేవుడు అని తెలిసిన తర్వాత, తన స్థానంలో ఇవ్వాలదా స్థానం ఆయనకి. నీ రాజ్యంలో నువ్వు రాజు అయి ఉండి నీ రాజ్యాన్ని జయించలేకపోతే ఫిలిష్తీయులు గొల్యాతు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు 40 దినాలు రాత్రి పగలు. మీకు దమ్ముంటే రండి అంటున్నాడు. సున్నతులని ఫిలిష్తీయులు వచ్చి ఛాలెంజ్ చేస్తుంటే మీసం లేని కుర్రాడు వచ్చి కొట్టేశాడు గొల్యాతుని. అంటే ఆయన మీద దేవుని అభిషేకం ఉందన్న సంగతి నువ్వు గ్రహించలేకపోయావే. మూర్ఖుడు సౌలు కాబట్టి విషపు చూపు చూశాడు అని, ఇంకా ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు. చివరికి ఆయనే నాశనం అయిపోయాడు, ఆయన కుటుంబం నాశనం అయిపోయింది, ఆయన రాజ్యం నాశనం అయిపోయింది. అదే ఈ పొరైతే ఏం చేశాడు? ఇదే పని సౌలు రాజు చేసి ఉంటే ఎంత బాగుండేది, దావీదు దగ్గర ఎంత గౌరవం వచ్చి ఉండేది. సౌలు రాజుకు వచ్చిన గౌరవం సౌలు రాజుకు వచ్చును, దావీదుకు వచ్చిన గౌరవం దావీదుకు వచ్చును, ఇద్దరు పెట్టి దేవుని మహిమ వచ్చును. ఇక్కడ అన్యుడైనటువంటి ఒక పొర కొన్న జ్ఞానం సౌలు రాజుకి లేదు. ఈరోజు కూడా అనేక మంది సేవకులు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. నాకు తెలుసు వాళ్ళ పరిచర్యలు కూడా ఏదో రోజు ప్రమాదాలు పడతాయి. దేవుడు సంఘంలో ఎవరైనా లేపేటప్పుడు, లేదా సార్వత్రిక సంఘంలో ఎవరైనా లేపేటప్పుడు, అభిషేకం వారి మీద ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు, సమూయేలు చిన్నపిల్లాడే అభిషేకం పొందాడు. కానీ ఏలి యాజకత్వంలో వృద్ధాప్యంలోకి వచ్చేసాడు ప్రధాన యాజకుడు. ఆయన కొడుకుల మీద కానీ ఆయన మీద కానీ అభిషేకం పోయింది, స్థానం సమూయేలుకు వచ్చింది. అక్కడ ఏలి లోబడ్డాడు, సమూయేలును గౌరవించాడు బాలుడైనప్పుడు కూడా. ఇక్కడ ఫరో కూడా అదే పని చేశాడు. ఇది గమనించకపోతే మనం ఏమీ చేయలేము సేవకుల్ని. కాబట్టి ఇది సేవకులతో మాట్లాడుతున్న విషయం. ప్రియులారా, ఇక్కడ నేను మీతో చెప్పొద్దు అని ఇంకోటి ఏంటంటే, ఇక్కడితో ఆగలే. ఫరో ఏం చేసేసాడంటే పెళ్లి కూడా చేసాడు. ఈయనకి పెళ్లి చేయాలంటే బోల్డ్ బ్యాక్గ్రౌండ్లు ఉండాలి. మీది ఏ ఊరు, మీది ఏ కులం, మీది ఏ మతం, మీరు ఏ దేవుడు, ఏమాత్రం కట్నం, ఏమాత్రం చదువుకున్నావు, ఎంత ఉద్యోగం, వాళ్ళ అమ్మ ఎలాంటిది, వాళ్ళ నాన్న ఎలాంటిది, వాళ్ళ తాతగారు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇక అన్నీ లేవు ఈయనకి. ఫరో ఒక మంచి కుమార్తెను చూశాడు, ఆశీనతను చూశాడు. ఆమె ఓని యొక్క యాజకుడు అంట, ఆ దేవత యొక్క యాజకుడు తాలూకా కుమార్తె ఓని యాజకుడు. ఆమె యొక్క కుమార్తె ఆయన పోతీపర్, ఆ పోతీపర్ కుమార్తె నుంచి పెళ్లి చేశాడంట. ఇక ఈమె గురించి ఏమీ రాయి పడలేదు, కానీ ధ్యానించాలంటే 1 గంట పడుతుంది ఈ ఆశీనత గురించి. యోసేపు భార్య పేరు ఏం పేరండి? మీకు కావాలంటే 45 వచనం, 41, 45లో ఉంది ఆ పేరు ఆశీనత అని. తర్వాత 50 వచనంలో కూడా ఉంది ఆశీనతు యోసేపు జీవితంలోకి వచ్చిన తర్వాత, ఆశీనతు యోసేపు జీవితంలో అడుగు పెట్టిన తర్వాత, ఆశీనతని పెళ్లి చేసుకున్న తర్వాత, ఆమె నాకు 2 కుమారులు కానది, నా బాధలన్నీ నేను మర్చిపోయానని రాశాడు. ఒక్కొక్క అమ్మ ఇంట్లో అడుగు పెడితే లేనిపోయిన బాధలన్నీ గుర్తొస్తాయి. ఒక్కొక్క అమ్మ ఇంట్లో అడుగు పెడితే ఎలాంటి బాధలైనా మర్చిపోతాడు ఆ భర్త. తల్లి అడుగు పెట్టింది, అత్తవారిల్లు కూలిపోయింది. ఈ తల్లి అడుగు పెట్టింది రెబకా, అత్తవారిల్లు బ్లెస్ అయిపోయింది. ఈ ఆశీనత అడుగు పెట్టింది యోసేపు ఇంట్లో, యోసేపు జీవితం జై జీవితం అయిపోయింది. యోసేపు తీసుకున్న నిర్ణయానికి ఏ రోజు ఎక్కడ అడ్డు చెప్పినట్టు కనవాళ్ళే. మనం ఇంతవరకు వీళ్ళ తాతలు వీళ్ళ ముత్తాతలు చూసాం. వీళ్ళ తాత అబ్రాం భార్యలు వాళ్ళ తలనొప్పు, ఇస్సాకు భార్యలు వాళ్ళ తలనొప్పు, యాకోబు భార్య వాళ్ళ తలనొప్పు. కానీ యోసేపుకి అయితే భార్య వాళ్ళ తలనొప్పి అని ఎక్కడా రాయలేదు. భార్య ఎక్కడ మౌనంగా ఉన్నట్టుంది, కానీ మాట్లాడినట్టు కనపట్లే. ఆశీన తన జీవితంలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా బ్లెస్ అయిపోయాడు. అంటే ఇంకా యోసేపు అంతా కూడా దేవుని ప్రణాళిక ప్రకారం నడుస్తున్నాడు. ఫరో ఇతనికి అనుకూలంగా మారిపోయాడు. వచ్చిన భార్య అన్యురాలే, విగ్రహారాధకురాలే, కానీ నీ దేవుడే నా దేవుడు రూతులా మారిపోయింది. ఇక నా తల్లి ఇంటి దగ్గర అన్నీ నేను మర్చిపోతాను, ఆ విగ్రహారాధన మర్చిపోతాను, ఆ పూజలు మర్చిపోతాను, నా తల బాల్యలు అన్నీ మర్చిపోతాను. యోసేపు నువ్వు ఎలా చెప్తే నేను అలాగే. కాబట్టి యోసేపు ఐగుప్తులో ప్రధానిగా పరిపాలించగలిగాడు. ఒక వ్యక్తి నాయకుడిగా ఉండాలన్నా, సేవకుడిగా ఉండాలన్నా, ఒక వ్యక్తి మనిషి పురుషుడు విజయం సాధించాలంటే, జయ జీవితం జీవించాలంటే వెనక స్త్రీ పాత్ర ఉంటుంది అంటారు. ఆమె తల్లి నవ్వాలా లేదా భార్య నవ్వాలా.
నా తల్లి ప్రార్థన వల్ల ఈరోజు నేను ఈ స్థితికి వచ్చానన్న సాక్ష్యాలు బోల్డ్ ఉన్నాయి. నా భార్య ప్రార్థన వల్ల, నా భార్య భక్తి జీవితం వల్ల, నా భార్య ప్రోత్సాహం వల్ల ఈరోజు నేను, నా కుటుంబం, నా సేవ ఈ స్థితిలో ఉందని చెప్పిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, ఆశయనతను ఆ రకంగా మనం చూడాలి. ఓకే, ఇద్దరు మనస్సు ప్రాయం పిల్లలు ఇద్దరు పుట్టేశారు. ఓకే, ఈ అధ్యాయంలో ఇంకా 53 అధ్యాయం వచ్చిన చూస్తే 41, 53లో ఇంకా బ్లెస్సింగ్స్ 57 వచ్చిన చదువుతున్నాం చూడండి. 57 లాస్ట్ వచనం. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమై ఉన్నందున సమస్త దేశస్తులు యోసేపునకు ధాన్యం కొంటూ ఐగుప్తుకు వచ్చిరి. బా, ఐగుప్తు దేశం కాదు, సమస్త దేశస్తులు అంటే ఎంతగా దీవించేశాడు అంటే యోసేపుని. పోతీఫర్ ఇల్లు బ్యాడ్, అలా ఆవిడ మాటలేమి ఆయన అలాగైపోయాడు. చెప్పుడు మాటలని, చాలామంది చెప్పుడు మాటలనే పరిచర్లకు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చెప్పుడు మాటలని జీవితాలు పోగొట్టుకుని ఉన్నారు. చెప్పుడు మాటలని భార్యలు వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. అనుమానాలతో జీవితాలు కాపురాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పోతీఫర్ తన కుటుంబాన్ని నాశనం చేసుకుని ఈదుల పాలు చేసుకున్నాడు. పోతీఫర్ భార్య డ్రామా వేసి మొత్తం కుటుంబాన్ని, లేకపోతే ఈ ఆశీర్వాదం, ఈ బ్లెస్సింగ్ ఎక్కడ ఉండాలి? పోతీఫర్ ఇంట్లో ఉండాలి. కానీ ఇప్పుడు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆశీర్వాదం? ఫరో ఇంటికి వెళ్ళిపోయింది. ఫరో దేశం ఎలాగుందని ప్రపంచం అంతా ఐగుప్తుకు చెప్పుకుంటున్నారు. ఇక్కడ చివరికి ఎక్కడితో ఆగలే. ఇప్పుడు 42 అధ్యాయానికి వెళ్తున్నాం చూడండి. కనాను దేశంలో కూడా కరువు. యాకోబు ఇంటి వారు అందరూ తినడానికి ధాన్యం లేవు. యాకోబు కొడుకులకి ధాన్యం లేవు తినడానికి. వెండి ఉంది, బంగారం ఉంది, డబ్బు ఉంది, భూమి ఉంది, కానీ తినడానికి బియ్యం లే. కరోనా టైంలో ఎంత బాధపడ్డామో గుర్తు చేసుకోవాలి మనం. కరోనా గురించి మర్చిపోకూడదు ఎప్పుడు కూడా మనం. కరోనా టైంలో దేవుడు మనల్ని బతికించాడు అంటే, కరోనా టైంలో మనల్ని పోషించాడు అంటే, కరోనా టైంలో ఎప్పుడు మన జీవితంలో మారకూడదు. కరోనా టైంలో పుట్టినవాడు మరలా చచ్చిపోయిన వరకు వాడు జ్ఞాపకం చేసుకోవాలి కరోనాని. అటువంటి విపత్తుల నుంచి బయటకు వచ్చాం మనం. ఈరోజు 42 అధ్యాయాలు ఏం జరుగుతుందంటే, యాకోబు ఇంట్లో కరువు, ప్రపంచంతో కరువు, కనాన్లో కరువు. తండ్రి చెప్తున్నాడు, ఎందుకురా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు, మీరు వెళ్ళి ధాన్యం కొనుక్కొని రండి ఐగుప్తు వెళ్ళి చెప్పాడు. 10 మంది అన్నలు బయలుదేరారు. బెన్యామిని మాత్రం పంపలేదు. వెళ్ళిన తర్వాత అయ్యగారిని చూశారు, వందనం చేశారు. యోసేపు గారికి సాగిలి పడ్డారు. యోసేపు గుర్తొచ్చింది, నా కళలు ఆ రోజు దేవుడు 37 అధ్యాయాలు చూపించిన కళలు ఇవి ఈ రోజు నెరవేరే. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు అని తలంచి నమస్కరించి ఉంటాడు. అయితే లోపల దుఃఖపడుతున్నాడు. నా అన్నదమ్ములు నాకు సాగిలి పడ్డామేంటి, అయ్యో నేను వాళ్ళ తమ్ముడు అని చెప్తే మరలా వీళ్ళు ఎంతవరకు, వీళ్ళ పరిస్థితి ఏ రేంజ్లో ఉందో, ఇలా మారు మనసు ఎంతవరకు కరెక్ట్ అర్థం కాదు. కాబట్టి ఒక 2 రోజులు వీళ్ళ కొద్ది పరీక్షించిన తర్వాత అప్పుడు బయలుపట్టవచ్చని 2 రోజులు కొంతకాలం వాళ్ళని అటు ఇట్లు పెట్టాడు. 42 అధ్యాయాలు వచ్చి వద్దంటుంటే ఇంకెత్తున్నారు, వద్దంటే నమస్కారం చేసేస్తున్నారు, తమరు అంటున్నారు, ప్రభు గారు అంటున్నారు. తట్టుకోలేకపోతున్నాడు యోసేపు, ఏడిచేస్తున్నాడు. పక్క వెళ్ళిపోయి మా అన్నీళ్ళు ఇలాగని అంటున్నారు. అయ్యో నేను ఏడిపిస్తున్నాను నేనేమో అంటున్నాడు. అయితే అలా కాదు, ఒక 3 దినాలు అందరిని కలిపి జైలు వేసిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు చూడండి యోసేపు 42:18. 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడివాడను. మీకు యోసేపు జీవితం ఎక్కువ కనబడితే, నేను దేవుడికి భయపడేవాడును, దేవుడే నీకు ఉత్తరమిస్తాడు, దేవుడికి విరోధంగా ఏ పాపం చేయను, నేను దేవుని స్థానం మంది ఉన్నానా, దేవుడు 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 దేవుడు. 3 దినం అసలు ఇలాంటి వాళ్ళు దొరికితే ముక్కల కింద నరికేయాలనిపిస్తుంది అన్నట్టులకి. ఒళ్ళు ఆ మరిచిపోకుండా అవన్నీ జ్ఞాపకం. ఎంత ఏడిశాను రా ఆ గుంటలో నేను జర్రులు, పాములు కూడా చూశాను. పోతీఫర్ ఇంట్లో ఏటో నాకు ఆ పాకి పని. అక్కడ ఆవిడ నా మీద నిందలేడేమంటారా, నన్ను కొట్టి జైల్లో పడేశారు. జైల్లో కూడా నన్ను ఉపచారం చేశాను రా. నా జీవితం అంతా ఇలాగ అయిపోయే కారణం మీరు కదా. ఒరే మిమ్మల్ని బతికిన కరెక్ట్ దొరికారా మీరు అనాలా. 3 దినాలు జైల్లో పెట్టినందుకు బాధపడిపోతున్నాడు ఈయన. ఏదో పెద్ద మంచోళ్ళగా నెంబర్ 1 దుర్మార్గులు, ఒక్కడలో మంచితనం లేదు. నేను దేవునికి భయపడిపోతున్నాను. 3 దినాలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మళ్ళీ విడిపించేసాడు. విడిపించి, అబ్బాయి ఓ పని చేయండి, మీలో ఒకడు ఉండండి, మీరు ఎవరు చిన్నోని తీసుకురాలేదన్నారు కదా, ఇంకొకటి ఉన్నాడు అన్నారు కదా బెన్యామీను, మరి ఆయన కూడా తీసుకొని రండి అని. అయితే పని చేయండి, ఒక్కడిని ఇక్కడ ఉంచండి అంటే సిమియోని ఇక్కడ ఉంచి మీరు వెళ్ళండి అని. అయ్య బాబోయ్, ఇదేదో చాలా పనిష్మెంట్లుగా ఉంది ప్రభువు, అలా కాదు మా తండ్రి బాధపడతాడు. మరి మీ తండ్రి బాధపడినా మీరు బాధపడి నాకు అనవసరం. మీరు మంచోళ్ళు అంటున్నారు కదా, వేగుల వారు కాదు అంటున్నారు కదా, మేము యథార్థవంతులు నిర్దోషులు అంటున్నారు కదా, మరి అది రుజువు చేసుకోండి. నేనేమేమన్నాను, మీకు దాన్ని చేస్తాను ఇవ్వనట్లేదు కదా. మీరు వెళ్ళి మీ తమ్ముడిని తీసుకొని రండి, మీ తండ్రికి కావాలంటే ఏం పట్టుకొని వెళ్ళండి. మీ అన్నదమ్ముడు ఇక్కడ నా దగ్గర క్షేమంగానే ఉంటాడు.
అని చెప్పాడు. 42 అధ్యాయం వెళ్ళిపోయిన తర్వాత చెప్పేశారు, తండ్రికి చెప్పారు, ఇదేంట్రా సిమియోను లేడు, యోసేపు లేడు, బెన్యామీను కూడా తీసిపోతున్నా అంటున్నారు, ఏంట్రా నన్ను ఇలా చంపుతున్నారని ఎడుతున్నాడు ఈయన. ఎవరు? యాకోబు. ఇది 42 అధ్యాయంలో జరిగిన స్టోరీ. ఇక 43 అధ్యాయేసరికి ఏం జరుగుతుందంటే, ధాన్యం అయిపోయి కరువు ఇంకా చాలా విపరీతంగా ఉంది. అప్పటికే సమృద్ధి పంటలు 7 సంవత్సరాల పంటలు పండేసే, అప్పుడే కరువు వచ్చి 2వ సంవత్సరం అయిపోతుంది. ఇక మళ్ళీ పంపించాడు తండ్రి. పంపించేటప్పుడు బెన్యామీను తీసుకెళ్ళిపోతే పంపడు నాన్న, ఆ సిమియోను వదలడు, మమ్మల్ని మాకు ధాన్యం కూడా అయినా ఆ ప్రభు చాలా గొప్పవాడు ఎలాంటి అని చెప్తారు. అసలు ఎందుకురా బెన్యామీను ఉన్నాడని చెప్పారు మీరు? లేనిపోయి చిక్కులు పడేశారా మళ్ళీ మన ఆ ప్రభు ఎలాగ అడిగాడు నన్నంటే, మీరు ఎంతమంది పిల్లలు, మీ తండ్రి ఏం చేస్తాడు, మరి మీ తమ్ముడు ఎందుకు అక్కడ ఉన్నాడు, మరి ఇంకొకటి ఏమయ్యాడు, అన్నీ అడిగాడు నాన్న, అన్నీ చెప్పావు నాన్న అని చెప్పారు ఇలా అమాయకుల్లాగా. అలాగే సరే చెడ్డ పని చేశారా బాబు, సరే ఆ మస్తకిలు బాదం పిస్తకాలు తేనె మన కన్నాల్లో మంచి మంచివి ఉంటాయి కదా, ఆ మంచి మంచి అన్నీ పట్టుకుని వెళ్ళండి రాయికి. అవిని ముందుసారి వచ్చినప్పుడు మీరు రోకలు ఆయనకి ఇవ్వకుండా మీ ధాన్యం మాత్రం తీసుకున్నారు, మరలా ఆ రోకలు ఇచ్చేయండి, లేదా మీరు దొంగలు అనుకుంటాడు ఆయన అని ఆ రోకలు ఈ వస్తువులు ఇచ్చేసి ఈ బెన్యామీను కూడా జాగ్రత్తగా చూపించి మరి జాగ్రత్త తీశారంటారు నాయన బెన్యామీన్ని అని చెప్పి 43 అధ్యాయాలు పంపిస్తాడు. 43 అధ్యాయాలు పంపించేటప్పుడు 23వ వచనం చదువుతున్నాను, అన్ని చదవడానికి టైం అయిపోతుంది. 43:23 అందుకతడు మీకు క్షేమం అగునుగాక, భయపడకడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనుల్లో ధనమిచ్చెను. ఇక్కడ కూడా దేవుడు ఏమొచ్చింది చూసారా? ఈ మాట ఎవరంటున్నారు? యోసేపు గృహ నిర్వాహకుడు అండి. ఇలా వచ్చి యోసేపు కనబడిన తర్వాత గృహనారకుడితో ఆ మాట చెప్పారు, ఇలా అందరికీ నాకు కలిపి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి పెద్ద మంచి వేటాడు కోయన్నాడు. ఆ వేట మాసం సిద్ధం చేసేస్తున్నాడు, భోజనాలు సిద్ధపడుతున్నాడు, అందరు కలిపి యోసేపు అన్నదమ్ములతో భోజనం చేయాలనుకుంటున్నాడు. వాళ్ళకి చెప్పలేదు ఇంకా నేను మీ తమ్ముడిని అని, అధికారిగానే ఇంకా మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ గృహ నిర్వాహకుడితో మాట అన్నారు, ఏమండి అయ్యగారు, లాస్ట్ టైం మేము వచ్చాం కదా, వచ్చినప్పుడు మా గోనుల్లో మళ్ళీ మా రోకలన్నీ మా గోనులో ఉన్నాయండి, పొరపాటున కానీ పెట్టేశారేమోనండి, ధాన్యంలాగా ఉన్నాయి, మా డబ్బుల్లాగా ఉన్నాయండి అంటే ఈయనేమన్నాడు, మీకు క్షేమమగునుగాక, భయపడకడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనుల్లో దానమిచ్చను. బా, ఈ మాట ఎవరన్నాడు? గృహ నిర్వాహకుడు. మొత్తం అందరికీ దేవుడు అనే మాట అభ్యాసం అయిపోయింది ఐగుప్తులో యోసేపు వల్ల. ఫరో దేవుడు అంటున్నాడు, గృహ నిర్వాహకుడు కూడా దేవుడు అంటున్నాడు. మీ దేవుడు మీకు ఇచ్చాడు ధనం, నేను కాదు, ఆ వెండి ఇచ్చింది నేను కాదు, మీ గొనుల్లో మీ దేవుడే పెట్టాడయ్యా, మీరు భయపడకండి అని చెప్తున్నాడు. ఓకే, ఇది తర్వాత ఇందులో భోజనాలు చేస్తారు, కనిష్ఠుడు మొదలుకొని జ్యేష్ఠుడి వరకు అందరూ క్రమంగా కూర్చున్నారని ఇక మాటకి ఏడుతున్నాడు ఈయన. ఎవరు? యోసేపు ఎప్పుడు ఏడిపే 30 సంవత్సరాలు ఒక రకంగా ఏడిచాడు, ఇప్పుడు ఇంకో రంగా ఏడుతున్నాడు. దేనికి? అప్పుడేమో దుఃఖంతో ఏడిచాడు, ఇప్పుడు ఆనందంతో ఏడుతున్నాడు. ఎలా ఏడిచినా మనకు కన్నీళ్ళు వస్తాయి, బాధతో ఏడిచిన కన్నీళ్ళు వస్తాయి, ఆనందంతో ఏడిచిన కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు చాటుకి వెళ్ళిపోయి ఏడుతున్నాడు. ఏడితే ఎక్కడ దొరికిపోతాడు ఏమైనా, చాటుకి వెళ్ళిపోయి లోన ఏడిచేసి మొగమంది కడుక్కుని వెళ్ళి వచ్చి ఏం తిన్నట్టు, ఏంటయ్యా మీరు వేగుల వారిలాగా ఉన్నారు, ఏంటి మీ తండ్రి ఎలాగా ఉన్నాడు అంటున్నాడు. వెళ్ళా ఇక్కడ అధికారిలాగా మాట్లాడేటప్పుడు మనసులో మాత్రం బాధపడిపోతున్నాడు. వీళ్ళు ఇంకా ఎంతసేపు ఏడిపించాలి, చెప్పేస్తే బాగుంటుంది, నిజం చెప్పితే మంచిది అని మనసులో ఒక ప్రేరేపించబడుతున్నాడు. ఈ విధంగా జరుగుతుంది, తజ్జన పడుతున్నాడు. అయితే ఇంకా స్టోరీ జరగాలి కదా. ఇక 44వ అధ్యాయానికి వెళ్తున్నాను. 44వ అధ్యాయం ఏం జరిగిందంటే, సరే మీరు అందరూ వచ్చారు కదా, అందరూ పట్టుకెళ్ళిపోండి ధాన్యం అన్నాడు. వెళ్ళిపోండి. గృహ నిర్వాహకుడికి ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ బెన్యామీను గోనులో ఒక వెండిగిని పెట్టే, వాళ్ళని కొంత దూరం వెళ్ళొచ్చి ఆ వెనకాల వెళ్ళి మా రాజుగారి తాలూకా వెండిగిని పట్టుకొచ్చారు మీలో ఎవరో, మరి అది ఎవరి దగ్గర దొరికితే వాళ్ళు మాత్రం మాకు దోషులు అవ్వాలి మా ప్రభుకి అని చెప్పాను. అప్పుడు ఈ వెండి వెళ్ళిపోయి హ్యాపీగా వెళ్ళిపోతున్నారు బెన్యామీను తీసుకొని. కొంత దూరం వెళ్ళేసరికి వెళ్ళి గృహ నిర్వాహకుడు వెళ్ళి, ఆగండి ఏంటే బా మీరు తిన్నంటి వసలు లెక్క రకాలుగా ఉన్నారు, మీరు భోజనం పెట్టి శుభ్రంగా మా రాజుగారు ఇంత మర్యాద చేసి మీకు ఇంత జాగ్రత్త పంపితే ఆయన గిన్నె పట్టుకొచ్చేస్తారు మీరు. అయ్యా మాకు ఏం తెలియదు అయ్యా, మేము చాలా నిర్దోషి, ఏంటి ఇలా చేస్తున్నాడు దేవుడు మా పట్ల ఇలాగైపోతున్నాం, అంతా మేము ఇలాగ మాకు అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి ఏంటి అని ఓ పక్క పశ్చాత్తాపడిపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు మొదట్లో లేదు కానీ ఇప్పుడు పశ్చాత్తాపడిపోతున్నారు. చివరికి సోదా అలా ఒక మాట అన్నారు, మీరు సోదా చేసుకోవచ్చు, ఎవరి వద్ద గిన్నె దొరికితే వారు మీ ప్రభుకి దోషులు అన్నారు. ఓకే అలాగే అన్నారు. సోదా చేతాడు బెన్యామీను గోనులో ఉంది. ఇక నెత్తి నేల కొట్టుకుని ఇక కాలు ఏలబడిపోయి యోధ అంటున్నాడు. ఇంక యోసేపు దగ్గరికి వెళ్ళిపోయాడు, అయ్యా తమరు దయ చూపించండి, మా నాన్నగారితో నేను మాట ఇచ్చి తీసుకొచ్చాను ఈయన్ని కానీ తీసుకెళ్ళకపోతే మా చిన్నోడిని ఆడే అసలు ముసలి వయసులో లాస్ట్లో పుట్టాడు ఈయన, వీళ్ళ అమ్మగారు కూడా లేరు, వీళ్ళ అన్నయ్య కూడా లేడు, దుష్టముఖం తినేసింది, ఉన్నవాడు ఇది ఒక్కడే, ఈవిడు కానీ లేకపోతే అటు చచ్చిపోతాడు నా తండ్రి అక్కడ, మీ కాలు పట్టుకుంటాను మీ ఏలు పట్టుకుంటాను అయ్యగారు ప్రభువు తమరు అని సాగిలి పడి వద్దంటుంటే సాగిలి పడిపోతున్నారు. ఇప్పుడు కళ్ళలో సాగిలి పడతారంటేనే అంత కోపం వచ్చిందే.
ఇప్పుడు నేల అయిపోతున్నారు, నేల మంచం వంగి వంగి నమస్కారాలు. అవి మీరు కౌంట్ చేసుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయో. ఓకే, అయ్యేసరికి ఈ టైంలో అయిపోయింది. చివరికి తండ్రి గారికి ఈ విషయం తీసుకురావడానికి వెళ్ళాలి కదా, మరి బెంజామిన్ తీసుకుని వెళ్ళాలి కదా. ఇప్పుడు 45 అధ్యాయంలో ఈ సీన్ అంతా ఇడుతుంది. ఇప్పుడు 45 అధ్యాయంలో ఇంకా అనుకోలేక చెప్పాడు, మీరు ఏడకండి రా బాబు, మీరు ఏడితే నాకు ఏడుపు వచ్చేస్తుంది, అసలు మిమ్మల్ని బాధ పెట్టడానికి నాకు బాధగా ఉంది, మీ సహోదరుని యోసేపును నేనే. 45:3. అప్పుడు యోసేపును నా తండ్రి ఇంకా బతికున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖం తొందరపడి అతనికి ఉత్తరం ఇవ్వలేకపోయిరి. ఏమవుతాయి ఉత్తరం? చాకుట్టుంటే అయిపోయింది వాళ్ళకి. యోసేపా నువ్వా? అప్పుడు యోసేపుకి ఇప్పుడు యోసేపు చాలా తేడాలు ఉన్నాయి. ఇంతవరకు మమ్మల్ని ఏడిపించింది ఈ రాజుగారు, నువ్వా? ఇక అంటే నిజం నమ్మలేకపోతున్నారు నిజం చెప్పిన. అప్పుడు మాట 5వ వచనం చూడండి, ఏమంటున్నాడు? ఆయన నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను నమ్మివేసిన దుఃఖపడకుడి, అది మీకు సంతాప పుట్టింపనీకుడి. ప్రాణరక్ష కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించును. 2 సంవత్సరాలను కరువు దేశంలో ఉన్నది, సేజమైన కోత ఏం లేని సంవత్సరం ఇంకా 5 వస్తాయి. మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా నిలుపుటకు ప్రాణంతో కాపాడుకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించును. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడ పంపలేదు. బా, అలా క్షమించడే కాదు, తన కష్టాలకి తన నష్టాలకి ఈ స్థితికి ఈ పరిస్థితికి దేవుడే కారణం. మీరే భయపడకండి. నన్ను పుట్టించిన వాడు దేవుడే, నన్ను నడిపిస్తున్న వాడు దేవుడే, నాలో ఉన్నవాడు దేవుడే, నాతో నా పక్షాన ఉన్నవాడు దేవుడే. ఇవన్నీ కూడా నా మంచి కొరకే, మన మంచి కొరకే దేవుడు చేశాడు. ఏంటి కష్టాల్లో కూడా దేవుని కనపరచడం అంటే, నష్టాల్లో కూడా దేవుని కనపరచడం అంటే యోబుకే చెల్లింది, యోసేపుకే చెల్లింది. ఇలాంటి వాళ్ళు చూసి దేవుడు ఆనందించమంటే ఆనందించడా? ప్రతిదానికి సనుక్కొని దేవుడు నాకు ఇలా చేశాడు, ఆడపిల్ల పుట్టింది ఏంటి, మగపిల్లడు పుట్టాడు ఏంటి, పొట్టుకున్నాడు పుట్టాడు ఏంటి, నల్లగున్నాడు పుట్టాడు ఏంటి, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదేంటి, నాకు ఇంకా ఉద్యోగం అవ్వలేదేంటి, నా జీతం ఇంత ఏంటి, నా ఇల్లేటి ఇంకా చిన్నది, వాళ్ళ ఇల్లేంటి పెద్ద. ప్రతిదానికి సనుక్కుంటారు. ఇశ్రాయేలు చూసారు, అరణ్యంలో సనుక్కొని రాలిపోయారట. సనుక్కున్న వాళ్ళు అంటే దేవుడికి చాలా కోపం. నీకు ఇచ్చిన స్థితిని బట్టి ఒకళ్ళ మీద నువ్వు బెటరు కాబట్టి దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి తప్ప నువ్వు దేవుడిని సనగడానికి నీకు అసలు అవకాశాలు లేవు. నువ్వు దేవుని గణపరచవలసిందే నీకు ఉన్న స్థితిని బట్టి. అంతకన్నా అద్దానంగా ఉన్న వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారే, నీకన్నా అద్దానంగా ఉన్న వాళ్ళు, అసలు ఆశీర్వాదం లేని వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. నీకున్న ఆశీర్వాదం నువ్వు దేవుని స్తుతించుకున్నా ఇంకా ఇవ్వలేదు, ఇంకా వాళ్ళంతటా అవ్వలేదు, వీళ్ళంతటా అవ్వలేదని సనుక్కుంటున్నావు. సహోదరి సహోదర, దేవుడికి విరోధుడుగా. కానీ యోసేపు అయితే మాత్రం అలా కాదు. ఇదంతా మన మంచిగా జరిగింది, ఇదంతా దేవుడే మనకు చేశాడు. ఈ ఏర్పాట్లన్నీ కూడా అదంతా కూడా మీరు మనసులో తెచ్చుకోకండి, మీరు బాధపడద్దు అని చెప్పాడు. ఓకే, ఇక 45వ అధ్యాయంలో ఇంకా మనం చూడవలసినవి ఏమున్నాయంటే, ఇప్పుడు అసలు కుటుంబం అంతా కూడా డైరెక్ట్ అయిపోతుంది. ఇక బెన్యామీనికి వీళ్ళకి వాటాలు ఇచ్చేసాడు, బట్టలు ఇచ్చేసాడు, వెళ్ళి నాన్న తీసుకొచ్చారని పొర విషయం అప్పుడు అర్థమైపోయింది. వీళ్ళు మాట్లాడుకోవడం అంతా పొర ఇంట్లో తెలిసిపోయింది. యోసేపు వాళ్ళ తండ్రి కుటుంబం అన్నదమ్ములు వచ్చారంట. అంటే పొర ఎంత మంచోడంటే, పొర చాలా మంచోడండి. యోసేపు నీ తండ్రిని, నీ కలిగిన వారు అందరినీ కలిగిందంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఏమంటాడంటే, అక్కడ ఉన్న సామగ్రిని మీరు లక్ష్య పెట్టొద్దు అంటాడు. ఆ గిన్నె చెంబు, ఆ పాత గిన్నెలు పాత చెంబులు ఎందుకు రా బాబు, అక్కడి నుంచి మళ్ళీ దరిద్రం అంతా కూడా ఇక్కడ రండి, అన్ని ఫ్రెష్ కొనుక్కోండి. ఐగుప్తులో శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉన్నాయి, శ్రేష్టమైన వస్తువులు ఉన్నాయి, ఏం కావాలంటే రెడీమేడ్ డ్రెస్సులు ఉన్నాయి, రండి. ఆ చిరుపున సొక్కాలు, ఆ చొట్టడు తెప్పాలాలు, ఆ గిన్నె ముంతలు ఎందుకురా బాబు. ఇంకా మీరు మన ఇల్లు మారినప్పుడు చూసారా, ఇవన్నీ పట్టుగా ఈ చీపురు, ఈ దాకా, ఈ చెంబు, ఈ గిన్నె మళ్ళీ అక్కడ దొరకదు. ఈ పొరకు ముందే అర్థమైపోయింది. అక్కడున్న సామాగ్రిని దేన్ని మీరు లక్ష్య పెట్టకండి, అవసరమైతే అన్నీ వదిలేయండి. మీరు కట్టు బట్టలతో వచ్చేయమని మీ నాన్నగారిని, మీ అన్నదమ్ములందరినీ, ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేయండి. మీకు ఇష్టం వచ్చి ఈ దేశంలో ఏ ప్రాంతం కంటే ఆ ప్రాంతంలో నివసించండి. అబ్బా, యోసేపు అంటే పొరకు ఎంత ప్రేమ అంటే, ఏమైనా బంధుత్వం ఇద్దరికిని? అక్కగారు అబ్బాయా, మేనమామ గారు అబ్బాయా? ఈయన దేవుని ఆత్మ గలవాడని నేను గుర్తించాను, ఈయన దేవుని ఆత్మ, ఈయన దేవుని భయభక్తి గలవాడని నేను గుర్తించాను. ఆ ఒక్క క్వాలిఫికేషన్కే పొర హ్యాండ్సప్ అయిపోయాడు. ఓకే చెప్పేశాడు. ఇంకా వెళ్ళిపోయారు వీళ్ళు యాకోబు దగ్గరికి. వెళ్ళిపోయి బళ్ళు వేసుకెళ్ళారు. అప్పుడంటే ఈ బళ్ళు కాదు, నాటు బళ్ళు అవి. ఆ బళ్ళు దూరికి వెళ్ళిపోయారు. వాళ్ళ సామగ్రి అరకు అందరూ మొత్తం పెట్టబేడంతా సర్దేసుకుని వచ్చారు. 46వ అధ్యాయంలో 70 మంది వచ్చారు. యాకోబు కుటుంబం 70 మంది వచ్చారు. వచ్చేసి ఇక ఫరో దగ్గరికి 46వ అధ్యాయంలో చూడండి,
వెళ్ళిపోయి తండ్రికి ఎదురుకి వెళ్ళిపోయాడు యోసేపు. వెళ్ళిపోయి ఇంకా కౌగిలించేసుకున్నాడు. ఇద్దరు ఒకరు పట్టేసుకుని ఏడుతున్నారు. నాన్న నువ్వు ఇంకా బతుకున్నావా? తండ్రి అంటున్నాడు, నా కుమారుడా ఇంకా నువ్వు బతుకున్నావా? నేను చూస్తాను అనుకోలేదురా, చాలురా దేవుడు, ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలేదురా, నేను చూసేశాను. ఇక హృదయాలు కుమ్మరించేసుకుంటున్నారు ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రేమ తండ్రి కొడుకులకి. ఇక ఇద్దరు ఒకరు పట్టేసుకుని ఏడు చేసి మొత్తం ఇదంతా 46వ అధ్యాయం జరిగే స్టోరీ. ఇక 47వ అధ్యాయం వచ్చింది. 47 చేసేసరికి పౌరు దగ్గర తీసుకెళ్ళాడు. 5 అన్నదమ్ములు తీసుకెళ్ళాడు. తండ్రిని తీసుకెళ్ళాడు. పౌరు మిమ్మల్ని అడుగుతాడు, మీ వృత్తి ఏంటో అడుగుతాడు. మేము చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసుకున్నామని చెప్పండి, అప్పుడు గోషేన్ ప్రాంతం మీకు ఇస్తాడు ఆయన. మీకు ఎందుకని బందలాయి ఉంటాయి. అలాగే తీసుకెళ్ళిన తర్వాత అడిగాడు పౌరు. అలాగే అడిగాడు, ఏవయ్యా మీ వృత్తి ఏంటి అన్నాడు. మేము హెబ్రీలు నుండి బాలి నుండి మా పితరులు కానీ గొర్రెలు కాసుకున్న వాళ్ళు. ఓకే, గోషేన్ ప్రాంతం మీకు చాలా సూట్ అవుతుంది. ఇజ్రాయెల్ ఐగుప్తు దేశంలో గోషేన్ ప్రాంతం మీరు తీసుకోండి, మీ ఇష్టం, అక్కడ శ్రేష్టమైన ప్రదేశం అది, అక్కడ ఉండండి అని చెప్పాడు. పౌరు వెళ్ళాడు. ఎవరో యాకోబు వెళ్ళాడు పౌరు దగ్గరికి. పౌరు ఇలా ఎదురవగానే ఈయనకి అప్పుడు చాలా ధైర్యం వచ్చింది. ఎవరికి? యాకోబుకి. ఇక చాలురా నా జీవితం ఇంకెవడన్నా ఆపలేడు అంటే అసలు అన్ని విజయాలు వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి ఎంత ధైర్యం వచ్చేస్తుందో. అన్నీ పాస్ అయిపోయాడు. ఇంకా స్టేట్ ర్యాంక్ ఇంకా ఆయనదే. ఇంకెవరో ఎవరు అడ్డు వచ్చినా ఇంకా ఆపడు. అక్కడ ఒకళ్ళు ఎదురుగా ఎవడొచ్చినా గుద్దుకు వెళ్ళిపోతాడు. ఆ టైప్లోకి వెళ్ళిపోతారు. ఇక అనుకునేవన్నీ అయిపోతే. ఇక ఎలాగుందంటే యాకోబుకి అనుకునేవన్నీ అయిపోయి, నాకు చాలు ఇక నా యోసేపు బతికేసి ఉన్నాడు, అది జాలకు. ఇక పరో దగ్గరికి వెళ్ళిపోయి, పరో గారు మిమ్మల్ని దేవుడు దీవించినగా అంటున్నాడు. ఒరే బాబు, అయినా నీ వయసు ఎంత బాబు? 130 సంవత్సరాలు అయినా కానీ అన్ని శ్రమలే అని చెప్పాడు. ఇక పౌరుని దీవించి వెళ్ళిపోయాడు 47 అధ్యాయంలో. ఆ తర్వాత వీళ్ళు గోషేన్ దేశంలో ఉన్నట్టుగా 17 సంవత్సరాలు ఈయన బతికినట్టుగా ఉంది. ఇక్కడ యోసేపుతో ప్రమాణం చేయించుకుంటున్నాడు ఈ 47 అధ్యాయంలో. ఏమని? నాన్న, నేను చనిపోయినప్పుడు నువ్వు సమాధి కార్యక్రమాలు చేయాలా, ఎందుకంటే మీ తాతగారు మీ ముత్తాతగారు ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడే నన్ను పాతి పెట్టాలి నాయన అని చెప్పి, మరి ఆ బాధ్యత మాత్రం నీదే అని యోసేపుతో ప్రమాణం చేయించుకున్నాడు సమాధి కార్యక్రమం నుంచి. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ఇక 48 అధ్యాయానికి వచ్చాను. 48 అధ్యాయంలో ఇద్దరు కొడుకులు తీసుకొని యోసేపు వచ్చేసాడు. యోసేపు కూడా చూశారు, తండ్రి ముసలోడైనా, తండ్రికి ఏమి ఆస్తిపాస్తులు లేకపోయినా, ముసలోడైపోయినా తండ్రి అంటే అంత గౌరవం. అంటే ఇప్పటికీ కూడా అసలు ఒక దేశానికి ప్రధానమంత్రి, బోళ్ళ మీద పనులు ఉన్నారు, కావాలంటే అన్ని ఏర్పాట్లు చేయించగలడు అందరితోనే. ఈయనే స్వయంగా వెళ్ళి తండ్రిని కలుసుకున్నాడు. ఈయనే స్వయంగా తండ్రి దగ్గరికి పిల్లలు తీసుకుని వచ్చాడు. ఇద్దరు కొడుకులు తీసుకొచ్చి, నాన్న నా కొడుకులు ఇద్దరు నువ్వు బ్లెస్ అయ్యి అంటున్నాడు, దీవించమంటున్నాడు. ఈ యాకోబు ఒకటి మీద కుడి చేయి, ఒకటి ఇలా రివర్స్లో పెట్టాడు. అలాగే నాన్న వీడి పెద్దోడు వీడి చిన్నోడు అంటున్నాడు. ఎంత శ్రద్ధగా తండ్రితో దీవెనలు చేయించుకుంటున్నాడు చూసారా యోసేపు. నాకు తెలుసు నాన్న, వీడు ఏదో ఎప్రాయిలో దీవించబడతాడు, మనసు ఇలా దీవించబడతాడు, ఆయన ఇద్దరిని దీవిస్తాడు దేవుడు, కానీ వీడికని గొప్పడు అవుతాడు ఎప్రాయమని చెప్తున్నాడు, బహుజనం అవుతాడు చెప్తున్నాడు. అంటే ఈ రకమైన అప్పుడే చెప్పాడు. ఈయన దీవులు కూడా ఎలాగొచ్చే చూసారా 48, 15, 16లో. ఎందుకంటే 11లో మాట చెప్పాడు. 11 ఇశ్రాయేలు, యోసేపుతో నీ ముఖం చూచేదని నేను అనుకోలేదు, కానీ నీ సంతానం దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు. యోసేపు అతను మోకాల మధ్యన వారిని తీసుకొని అతను సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరికి? యోసేపు. ఇందాక ఒక మాట చెప్పాను, మొట్టమొదటి బాల్యం ఉన్నాడు యోసేపు నమస్కారం చేశాడు. ఎవరికి? వాళ్ళ పెదనాన్నకి, ఏసావుకి. ఇప్పుడు ఎవరికి నమస్కారం చేశాడు యోసేపు? తండ్రికి. ఏ వయసులో ఉన్నాడు తండ్రి? దగ్గర 147కి వచ్చాడు. అప్పుడే ఇంకో సంవత్సరం చనిపోతున్నాడు. మంచం మీద ఉన్నోడికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఈ ముసలోడికి. ఈరోజు పిల్లల తల్లిదండ్రులు ఈ రకంగా గౌరవిస్తారా? యోసేపుతో ఏ విధంగా పోలిస్తారు? యోసేపు బ్లెస్ అయ్యాడంటే, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడంటే, యోసేపు ఈ సుగుణాలు ఉన్నాయంటే, ఈరోజు పిల్లల తల్లిదండ్రులు మంచం మీద ఉన్నోడికి సాగిలి పడతారా? పిల్లలు తీసుకొచ్చి వీళ్ళని ఇప్పుడు కూడా బ్లెస్ అయ్యని బలవంతంగా చేతులు పెట్టించి ఓపిక లేకపోయినా ఆయన బలం తెచ్చుకొని మంచం మీద కూర్చొని వాళ్ళు బ్లెస్ చేసాడని ఉంది. ఏముంది యాకోబు దగ్గర? తన క్యారెక్టర్ ఏమైనా మంచిదా? తన జీవిత లైఫ్ స్టైల్ ఏమైనా మంచిదా? తన కుటుంబం ఏమైనా మంచిదా? భార్యలా పనికిమాలోలు, కూతురా పనికిమాలది, కొడుకులా పనికిమాలోలు, ఏమైనా ఆయన మోసగాడు, మంచి అంటే ఏమీ లేదు యాకోబు జీవితంలో. కానీ దేవుడు తనను నడిపిస్తున్నాడు, దేవుడు ఆత్మతో నడిపిస్తున్నాడు, దేవుడు అభిషేకం ఆయన మీద ఉంది, ఆయన కొడుకు మీద ఉంది. అది మాత్రం గమనించాడు యోసేపు. ఇది ప్రియులారా 48. ఇక 49 అధ్యాయంలో మొత్తం ఒక్కొక్క కుటుంబాన్ని 12 గోత్రాలు ఇశ్రాయేలు వారిని బ్లెస్ చేసాడు. ఇక చనిపోయాడు. ఆయన స్వజనుల వద్దకు ఆయన చేర్చబడ్డాడు అని రాయబడి ఉంది ఇక్కడ. ఇక 50 అదే లాస్ట్ టైం చెప్పాను ఆ మాట. చచ్చిపోయినవాడు ఎక్కడికి వెళ్ళారంట? స్వజనుల దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడైనా స్వజనుల దగ్గరికి వెళ్ళాడంట. అంటే వాళ్ళ తాతగారి దగ్గరికి, వాళ్ళ తండ్రి గారి దగ్గరికి, వాళ్ళ ముత్తాల దగ్గరికి, వాళ్ళ పితరుల అందరి దగ్గరికి వెళ్తున్నాడని చెప్తున్నారు. మనమే ఆడి గురించి ఎలా ఏడుస్తాం, భోజనం చేయకున్నాం, రాత్రి పగలు ఏడుతుంటాం, చచ్చిపోయాడు. ఆడక్కడ హ్యాపీగా ఉంటాడు. అక్కడ
ఆడెందుకు బాబు అనవసరంగా ఏడుతుండే, మంచి స్థలానికి వచ్చారు, పరలోకి వచ్చారు, ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ రానికని ఎడుతున్నాడు ఎర్ర బాబు. అక్కడ మా ఆవిడే టలగెడుతుంది, మా ఆయనే టలగెడుతుండే, మా పిల్లలే టలగెడుతున్నారు బాబు. ఆడ అక్కడేమో బాధపడతాడు పాపం. మనమే ఆడి గురించి ఇక్కడ ఏడుతుంటాం. రేపోతే ఆడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అనుకుంటాం, అనవసరంగా ఏడ్చాను బాబు, వీడు ఇంత బాగున్నాడు, వీడికన్నా నాకన్నా ముందు వచ్చాడు, వీడికన్నా ముందు నేను వచ్చినా బాగుండేది అనిపిస్తుంది. ప్రసంగం అదే చెప్పాడు, ఎవడు ముందు చనిపోతే వాడు ధన్యుడు. బైబిల్ అర్థమైతే ఎలాగుంటుందంటే నిత్య సంతోషం అండి, నిత్య రక్షణ, నిత్య ఆనందం, నిత్య జీవం. బైబిల్ అర్థం కాకపోతే ప్రతిదానికి ఏడిపే, బాధే. నా జీవితం ఇలాగ అయిపోతుంది, ఇంకా నా బతుకు ఇంతే, ఇంకా అంతే. నీ బతుకు సనుగుని అన్నాళ్ళు నీ బతుకు అంతే. ఎప్పుడైతే దేవుని స్తుతించడం మొదలెడతావో నీ కష్టాల్లోనే నీ జీవితం అద్భుతం చేస్తాడు. కష్టంలో నష్టంలో దేవుని స్తుతించడానికి ప్రాక్టీస్ చేయండి, అభ్యాసం చేయండి. పాస్టర్ గారికి నాకే కష్టాలు ఏమనుకుంటున్నారా? ఒంట్లో కష్టం, ఇంట్లో కష్టం, సేవలో కష్టం, బంధువులతో కష్టం, స్నేహితులతో కష్టం చెప్తే చరిత్ర పుస్తకం అయిపోతుంది. డోంట్ కేర్, తెంపి పారత అంతే. అట్లే నన్ను సృష్టించిన దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు, నన్ను బ్రతికిస్తున్న దేవుడు, నాకు రక్షణ ఇచ్చిన నా రక్షణకర్త, నన్ను అనుదినము నడిపిస్తున్న ఆదరణకర్త, ఆయన అభిషేకం నా మీద ఉంచి ఆయన సాక్షిగా ఈ లోకంలో అనుదినం అనుచ్చానం ప్రతి స్థలంలో నన్ను నడిపిస్తున్నాడు. ఆయన నా పక్షాన, ఇంకా నాకు భయం ఏంటి? అంతే మా ధైర్యం. భార్య ఏమన్నదా, కూతురు ఏమన్నదా, కొడుకు ఏమన్నాడా, మనవరాలు ఏమన్నదా, మనవడు ఏమన్నాడా, స్నేహితులు ఏమన్నారా, బంధువులు ఏమనుకుంటారు? డోంట్ కేర్, వాళ్ళు ఏమనుకుంటే మనకు అనవసరం. యేసు ప్రభువులు అంటోడికి బాధ తప్పలేదు. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, ఆయనకి మతి బలించిందని పట్టుకున్నారు. ఏంటండి, సృష్టికర్త అని దేవుడే నరుడిగా వస్తే అర్థం చేసుకోలేక సొంత కుటుంబీకులే పిచ్చొచ్చింది అన్నారు ఆయనకి. ఆయనకి మతి బలించింది, ఆయన దయ్యాలు పట్టినవాడు అన్నారు ఆయన్ని. సొంత ఇంటి వాళ్ళండి, ఇంకా బయట వాళ్ళు అన్నానికి పెద్ద లెక్కేటి, సాక్షాత్ దేవుడినే అన్నారు. నిన్ను నన్ను అన్న పెద్ద విషయమా? ఓకే, నేను 50 జనకి వెళ్ళిపోతున్నాను. సమాధి కార్యక్రమం అయిపోయింది, గ్రాండ్గా చేసాడు. ఎవరికి? తండ్రికి, యోసేపు. ఇక లాస్ట్ వచనాలు మీకు చూపించి ముగించేస్తున్నాను. ఇక యోసేపు 15వ వచనం నుంచి 50-15 నుంచి తర్వాత భాగం మీరు చదవండి. మరలా వీళ్ళకి భయం, తప్పు చేసినోడికి ఎప్పుడు భయం వదలదండి వాళ్ళని. వీళ్ళు మళ్ళీ వీళ్ళకి ఏంటంటే అనుమానం, నాన్న చచ్చిపోయాడు, మళ్ళీ మన మీద ఏమైనా పగ తీర్చుకుంటాడు అంటారా వీడు. యోసేపుకి వార్త వెళ్ళింది, మళ్ళీ ఏడుతున్నాడు యోసేపు. 50 జేలు కూడా చివరి వరకు ఏడిపించేశారండి యోసేపు నీళ్ళు. ఓ పక్క తింటున్నారు, ఓ పక్క అనిపిస్తున్నారు, ఆయన ఇచ్చిన అన్ని ఆశీర్వాదాలు ఏడిపిస్తున్నారు. ఎలా ఏడిపించారు? ఏమన్నారంటే, వీళ్ళు అన్న మాటకి ఆయన ఏడిచాడు. ఏమన్నారంటే వీళ్ళు, ఏమన్నారో కాదు, యోసేపు ఏమన్నారో చదువుతాను చూడండి, టైం లేదు. 50-19 వీళ్ళకి మళ్ళీ సాగిలు పడిపోయాడు వీళ్ళందరికీ. ఒరే, ఇప్పుడైనా నన్ను నమ్మండ్రా, నన్ను అనుమానించకండ్రా బాబు, మీకు నమస్కారం. మీరెందుకు నన్ను అనుమానిస్తారు, మీరెందుకు నాకు భయపడతారు అని ఏది 18వ వచనంలో అని 19లో ఇప్పుడు చెప్తున్నాను చూడండి. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిద్దరు కానీ నేటి దినములు జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించిందని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఇంకేం చేయగలడు ఆయన ఇంతకన్నా? మీరు నన్ను అనుమానించొద్దు, నన్ను అపార్థం చేసుకోవద్దు, మీరు భయపడొద్దు. నాన్న ఉన్నప్పుడు ఎలా చూసానో ఇప్పుడు అలాగే చూస్తాను మిమ్మల్ని. నేనేం దేవుని స్థానం మంది ఉన్నానా? నాకు అసలే దేవుడంటే భయం. ఎవడైనా ఒక మాట అంటాలంటే భయం నాకు. చెడుతనం అంటేనే నాకు అసహ్యం, పాపం అంటేనే భయం. నేను దేవుడికి భయపడుతున్నాను కనుక ఎవరి మీద కక్ష సాధింపు నేను చేయను అని చెప్పాడు. అయితే చివరిలో ఆయన ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లలు కూడా చూశాడని ఉంది. మనస్సే కుమారుడైన మాకిరి పిల్లలు ఆయన ఒడిలో పెట్టి ఆడించాడని ఉంది. ఇప్పుడు మా మనవరాళ్ళు ఆడుతున్నాను కదా, మా లియోనాని వైజాగ్లోనే, మా యవానానేమో అక్కడ రాజమండ్రిలో ఒడిలో పెట్టి ఆడించి నాకు ఇయ్య గుర్తొస్తాయి. యోసేపు వాళ్ళ మనవరాళ్ళు లాస్ట్లో ఆడించాడు, నాకు మా మనవరాళ్ళు ఇలాగ ఆడించడానికి ఇచ్చినట్టున్న ప్రభు డ్యూటీ అనుకుంటాను నేను. అలాగా 110 సంవత్సరాలు. అయితే 24 వచ్చిన చూడండి ప్రవచనం, 50-24. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో ప్రమాణం చేయించిన దేశమునికి మిమ్మల్ని తీసుకొని పోవాలని చెప్పాను. ఇది ప్రవచనం. యోసేపు ఏమన్నాడు? దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవస్తాడు, ఐగుప్తుకి వచ్చి ఐగుప్తు నుంచి మళ్ళీ విడుదల చేస్తాడు. అదే నిర్గమాకాండంలో మనం చూస్తాం.
మోసే కాలంలో వాళ్ళందరూ కూడా విడుదల పొందుతారు. ఇది యోసేపు పలికిన ప్రవచనం, వృద్ధాప్యలో చివరి దినాల్లో పలికిన ప్రవచనం అది. ఆ తర్వాత కోరుకున్నాడు ఆయన, నా ఎముకలు మాత్రం కనాల్లోకి తీసుకెళ్ళి పాతిపెట్టండి అన్నాడు. యెహోషువ గ్రంథం 24:32 అప్పుడు ఆ భూభాగాలు పంచుకున్నప్పుడు ఆ యోసేపు భూభాగంలో ఇంతలకు ఎముకల్ని పాతిపెట్టినట్టుగా ఉంది. అంతవరకు 430 సంవత్సరాలు ఈయన ఎముకలు దాచారండి వాళ్ళు, ఇశ్రాయేలు. అంటే యోసేపు మాటలు ఎంత పవిత్రంగా ఉంచారో చూసారు వాళ్ళు. వాళ్ళ పితరుల తాతల మాటలు, తండ్రుల మాటలు అంటే వాళ్ళకి భయం అండి. దేవుడికి భయపడి వాళ్ళ పితరులు భయపడేవారు. ఈరోజు పితరులు, తాతలు కాదు, తండ్రులు అంటే లెక్కే లేదు ఒక్కొక్కడికి. ఆ ముసలిదానికి ఆ మూలబడే, ఆ ముసలివాడిని ఆ మూలబడే, లెక్కలోకే తీసుకోం అసలు మనం. వాళ్ళ బ్లెస్సింగ్ కాదు కదా, వాళ్ళకి అసలు పక్కన పెడుతుంటాం మనం. ఓకే ప్రియులారా, నేను ఉన్నట్టుగా వాక్యాన్ని చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఒకవేళ ఎవరు పొరపాట్లు ఉంటే మనం సరి చేసుకుందాం, లేకపోతే వెరీ గుడ్, మనం ఒక మాదిరి అవుతాం సమాజానికి. వాళ్ళు మనకి ఎలా మాదిరి అయ్యారో మనం కూడా వాళ్ళకి మాదిరి అవుతాం. ఓకే, ఇప్పుడు యోసేపుకున్న లక్షణాలు ఫైనల్ చెప్పి ముగించేస్తున్నాను. యోసేపుకున్న లక్షణాలు ఏడు గుర్తించారు ఇప్పుడు చదివినటువంటి అధ్యాయాలు అన్నింటిలో? యోసేపు ఫస్ట్ దేవుడిని ముందు పెడుతున్నాడు. ఇది ఫస్ట్ లక్షణం. ప్రతిదానికి దేవుడిని ముందు పెడతాడు. అందుకే దేవుడికి భయపడుతున్నాడని, ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. ఆ రెండోది, చెడుతనాన్ని అసహించుకుంటున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు అన్నమాట. చెడుతనం అంటే ఆయనకు ఇష్టపడుతుంది, అది రెండో లక్షణం ఆయనకి. ఇక మూడోది, పరిచర్య చేసే లక్షణం, లోబడే లక్షణం. ఎక్కడ ఏ పనికైనా అడ్జస్ట్ అయిపోతాడు. పోతీఫర్ ఇంట్లో పని చేశాడు, తండ్రి ఇంటి మందలు కాశాడు, తన జైల్లో కూడా ఉపచారం చేశాడు వాళ్ళకి, ఉద్యోగులకి. ఇది మూడో లక్షణం. ఇక నాలుగో లక్షణం, క్షమించే మనసునికి. ఎలాంటి వాళ్ళని క్షమిస్తాడు. నిజంగా చెప్తున్నాను, పరో ఇంత ఐగుప్తు మీద ఇంత అధికార పౌరు ఇచ్చిన తర్వాత పోతీఫర్ భార్యని మిగిల్చాడు అంటే ఎంత మంచోడో చూడండి. పోతీఫర్ భార్య వాళ్ళకి కదా జైలుకి వెళ్ళాడు. పోతీఫర్ భార్య చేసిన నింద ఎంత నింద అది. ఈ రోజుకి బైబిల్ ఆ నింద ఉంది కదా, యోసేపు ఈ పని చేశాడని. తప్పు చేయకుండానే నింద మోపినట్టంటే ఆమెను కనీసం పల్లెత్తి మాట అనలేదు. యోసేపు కూడా చేతులు టచ్ చేయకుండా ఎవరిని అక్కడ తీసుకుని లేపే వచ్చి అధికారంలో ఉన్నాడు, అయినా పగ తీర్చుకోలేదు. అన్నదమ్ములు అంతా కీడు చేసినా ఎవరికి ఏం చేయలేదు, క్షమించే మనసు. ఇక ఐదవది, యోసేపులో ఉన్నటువంటి లక్షణం నమ్మకత్వం. యేసుక్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలండి ఇవి. యేసుక్రీస్తులో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవి యోసేపులో కనబడుతున్నాయి. యేసుక్రీస్తుకు ముంగుతిగా కనబడుతున్నాడు యోసేపు. ఈ ఐదు కూడా యేసుక్రీస్తులో కనబడతాయి మీకు. నమ్మకత్వం. ఇంట్లో తండ్రి దగ్గర ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు, పోతీఫర్ ఇంట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు, జైల్లో ఉన్నప్పుడు కూడా అధికారికి నమ్మకంగా ఉన్నాడు. పరో అధికారం ఇచ్చిన తర్వాత ఎక్కడ దుర్వినియోగం చేయలేదు అధికారాన్ని. పరో ఏం చెప్తే అదే చేసుకొచ్చాడు. నాకు అధికారం పరో ఇచ్చాడు కదా, ఇక నా ఇష్టం కదా, ఇక్కడ అంతా నా ఇష్టమే కదా, పరో చూస్తాడా? పరో చూడగానే నా ఇంటికి ఏమైనా చేసుకోవచ్చు కదా. ఈరోజు అధికారాలు ఇచ్చినటువంటి సేవకులు వచ్చుతున్నటువంటి సొమ్ముతోని, దొరలు ధరించిన సొమ్ముతోని, దేవుడి సొమ్ముతోని ఎంతోమంది దుర్వినియోగం చేస్తున్నారు, లెక్క అప్పగించుకుంటారు. ఒక్క రూపాయి కూడా వృధా ఖర్చు పెట్టకుండా, అధికారాన్ని కూడా ఎక్కడ దుర్వినియోగం చేసుకోకుండా, తన సొంతానికి తన కుటుంబానికి కూడా వాడుకోకుండా దేవుడి కొరకే ఖర్చు పెట్టాడు యోసేపు. అంత నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును. దేవుని నామన స్తోత్రం కలుగాక. యోసేపుని పెట్టి మనం నేర్చుకునే విషయాలు ప్రియాలు ఇవి. కాబట్టి యేసుక్రీస్తుకి ముంగతి కనబడుతున్న ఈ లక్షణాలు మనలోగానే ఉంటే మనకి దేవుడి ఆత్మ మన మీద ఉంటుంది. మన వాళ్ళు కూడా దేవుడు మనకి తోడై ఉంటాడు. యోసేపులాగా మన వాళ్ళు కూడా దేవుడు బ్లెస్ చేస్తాడు, భూమి మీద బ్లెస్ చేస్తాడు, పరలోక రాజ్యంలో కూడా మనమే రాజులం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ఇంతటితో ఆదికాండం అయిపోయింది, యోసేపు జీవిత కూడా అయిపోయింది. దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేసినందుకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆయన హెచ్చవలసి ఉంది, మనం తగ్గవలసి ఉంది. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.